మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నదో చాలా చాలా అవసరం. నేనేదో చెప్తున్నాను. నేను చెప్పింది అక్కడ వదిలేస్తే హౌ మచ్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ పర్సనల్లీ ఐ డోంట్ నో. ఎలిజబెత్ మ్యామ్ ఎనీథింగ్ టు షేర్? సార్ నిన్న ఒక యాక్టివిటీ చేయించారు సార్. అదే అంటే మీరు చేయమని చెప్పారు. హూ యామ్ ఐ అనేది మొదటగా కరెక్ట్. కరెక్ట్. అప్పుడు హూ కరెక్ట్. యామ్ ఐ అనే దానికి నిజంగా మనకు ఎప్పుడు ఆన్సర్ వస్తుందంటే మన హ్మ్. లైఫ్‌లో పర్పస్, గోల్ అది. హ్మ్. అంటే హూ యామ్ ఐ అని అన్‌కాన్షియస్ మనం చెప్తా పోయినప్పుడు అది హ్మ్. అన్‌కాన్షియస్‌గా మనము వాట్ వి ఆర్ అనేది అది ట్రూగా బయటకొస్తుంది. హ్మ్. దాన్ని బట్టి మన పర్పస్ ఏంటి? పర్పస్ అంటే యూనివర్స్‌కి మనం ఏం చేయబోతాము, చేస్తున్నాము. ఇది మన అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ అయుంటది. తర్వాత దాన్ని అచీవ్ చేయడానికి మనం పెట్టుకునేటువంటి చిన్న చిన్న గోల్స్. ఇవి హ్మ్. గోల్ అనేది చెప్పారు. తర్వాత ఆల్‌వేస్ రిమెంబర్ వెన్ యూ వాంట్ సంథింగ్ ఆల్ ద యూనివర్స్ కన్‌స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఇట్ అని చెప్పారు. అండ్ అట్ ద లాస్ట్ మళ్ళీ ఏం చెప్పారంటే డైలీ ఒక యాక్టివిటీ అట్‌లీస్ట్ వన్ యాక్టివిటీ సెల్ఫ్‌లెస్ యాక్టివిటీ మీరేం చేస్తారు అనేది ఓసారి రిమెంబర్ పబ్లిష్‌లో చేసుకొని చెప్పండి. దాన్ని చెప్పమని యెస్. చెప్పండి. మనకు థాంక్ మనం యూ సార్. పబ్లిష్ చేసుకోవాలండి. మీరొక చిన్న పని చేశారు. దెన్ యూ హావ్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. యూ హావ్ టు రికగ్నైజ్ ఇట్. యూ హావ్ టు చేంజ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ స్టేట్ ఆఫ్ మైండ్. మనందరం ఎందుకు ఇప్పుడు సుదర్శన్ సార్‌కి ఒకసారి క్లాప్ చేయండి. సో నిన్న ఒకసారి ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో ఎందుకు పెట్టారో మనకు తెలీదు. బట్ హి ఈస్ ఆస్పైరింగ్ బికాస్ ఆఫ్ మై ప్రాక్టీస్ ఆఫ్ 5 AM. దెన్ వాట్ హి డస్ హి విల్ ఫోకస్ ఆన్ 5 AM బెటర్ అండ్ బెటర్, బెటర్ అండ్ బెటర్. సో హి విల్ బ్రింగ్ ద చేంజ్. సో ఒక ఒక మన లైఫ్‌లోకి ఒకటొచ్చినప్పుడు మనం చేసే ప్రాక్టీస్‌తో దాన్ని అనుసంధానం చేసుకోవాలి. సో థట్ విల్ బికమ్ ఎనర్జీ. రేపొద్దున నేను ఎందుకు 5కి లెగాలి? ఏదో ఒక రీజన్ ఉండాలి. నేనొస్తాను సార్, లేస్తాను సార్, కూర్చుంటాను సార్ అంటే బెటర్ టు స్లీప్ అని చెప్తాను. అదే ఆల్వేస్ చెప్పేది అదే. ఇఫ్ యూ డోంట్ టేక్ యాక్షన్, ఇఫ్ యూ ఆర్ నాట్ పుట్టింగ్ 1% ప్రోగ్రెస్ ఎవ్రీ సింగిల్ డే, దెన్ ఎందుకు వేస్ట్ చేసి హ్యాపీగా పడుకోవచ్చు కదా! ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ రిలాక్సేషన్. చాలా మందికి బెస్ట్ స్లీపింగ్ టైమ్ 5 AM. హ్యాపీ పడుకుంటే ఆరోగ్యమైన ఫిజికల్ బాడీ కెన్ అట్‌లీస్ట్ టేక్ ద రెస్ట్. కానీ ఇక్కడ మనం ఉన్నామంటే యూ హావ్ టు గెట్ సంథింగ్. అది ఎందుకు మిస్ అవుతున్నాము? బికాస్ ఆఫ్ ఇన్‌కాంటేషన్. బాడీలో దాన్ని ప్రెజెంట్ అవుతున్నాం. లేకుంటే లైఫ్‌లో కరెక్ట్ మీనింగ్ లేక మనం దాన్ని ఒక బిగ్గర్ ఈవెంట్ లాగా చూడలేకపోతున్నాం. మనకి లైఫ్ అంటే చాలా మినిమల్‌గా ఉంది. అది నువ్వు చేసినా చేయకున్నా ఉంటదండి. ఒక 1, 2% అటో ఇటో నేను కష్టపడుతున్నా సార్ అంటే, ఏం కష్టపడకుండా ఉన్నా గూడా కొద్దిగా అటో ఇటో అంతే ఉంటదిక. పెద్ద తేడా ఏం రాదు. బట్ మీరు రోజు ఒక పర్సెంట్ ఇంప్రూవ్ చేస్తే మాగ్నిఫిషెంట్ లైఫ్‌ని క్రియేట్ చేయొచ్చు. సో ఇట్స్ సో ఈజీ, సో సింపుల్. బట్ ఆర్ వి ఆర్ వి విజువలైజింగ్ దట్ మీనింగ్ ఇంటూ అవర్ లైఫ్? నా లైఫ్‌లో నేను ఈ మీనింగ్ క్రియేట్ చేసుకోగలుగుతున్నానా? దట్స్ ద క్వెషన్. మీరు క్వెషన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. అందులో మనం నిన్న చెప్పుకున్నాం హౌ అనేది అసలు పాయింటే గాదు. చాలా మందికి బాబు మీరు మంచి పని మన వల్ల ఏమవుతుంది సార్? కంపల్సరీ అంటే ఆయన ఏదో పెద్దాయన 30 ఏళ్ల నుంచి పనిచేసాడు. మాకు ఆల్రెడీ 40 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు కొత్తయి ఏం చేస్తాం సార్? ఏదో దెన్ యూ ఆర్ కిల్లింగ్. మీ ఏజ్‌తో సంబంధం లేదండి. అగైన్ ఏజ్ ఈస్ ఎ ఫిజికల్ ఏజ్. అది బయోలాజికల్ ఏజ్. మీరు 40లో ఉన్నారా? 50లో ఉన్నారా? మీకు యూనివర్స్ అందుకే చెప్పాను. నిన్న మనం ఒక స్టోరీ చూసాం. 'ఆల్కెమిస్ట్' స్టోరీ చూసాం. 'ఆల్కెమిస్ట్' స్టోరీలో ఇట్స్ అబౌట్ ద లైఫ్ జర్నీ. దట్స్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఇట్స్ నాట్ అబౌట్ సంథింగ్. ఇఫ్ యూ విష్ యూనివర్స్ విల్ కాన్‌స్పైర్ టు మేక్ ఇట్ హ్యాపెన్. కాన్‌స్పైర్ అని వాడారు. కాన్‌స్పైర్ అంటే జుగాడు చేసినా నీ దగ్గరికి తీసుకొస్తది. దాంట్లో మళ్ళీ న్యాయం, అన్యాయం నీకు తెలీదు. అది న్యాయం ఏదో, అన్యాయం ఏదో అది ఏదో ఒకటి చేసి నీ దగ్గరికి తెస్తది. ఇట్స్ ఓన్లీ యూనివర్స్ విల్ ట్రై అని లేదు. యూనివర్స్ విల్ డూ గుడ్ అని లేదు. ఏదైనా చేసి నీ దగ్గరికి తీసుకొస్తది. బికాస్ దట్ మచ్ ఫోర్స్ విల్ అప్లై. ఆ ఫోర్స్‌ని అప్లై చేయాల్సింది ఎవరు? నువ్వే. ఎట్లా? త్రూ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఎప్పుడైతే నీ థాట్స్ అండ్ ఫీలింగ్స్‌లో బలం ఉందో, థాట్ విల్ జనరేట్ యాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ యూనివర్స్‌లో ఉన్న ఏ ఎనర్జీనైనా దానికి ఈక్వలెంట్స్ ఎనర్జీని పుల్ చేసుకుంటుంది. దానికి డిస్టెన్స్‌తో పని లేదు. ఆయన స్పెయిన్‌లో ఉన్నాడు. ఈజిప్ట్ ఎక్కడో ఉంది. కనీసం ఇప్పుడైతే మనకేదో ఫ్లైట్‌లో 2 గంటలు పోతాం అనేది ఆ కాలంలో ఫ్లైట్‌లు కూడా లేవు. స్టిల్ హి టేకెన్ ద పాత్. అంత దూరం నడిచే ఎళ్ళాడు. యాహ్! ఇట్ ఈస్ సింపుల్. జస్ట్ జరిగిపోయింది అంతే. జరిగిపోద్ది గూడా. సో, అందుకని నథింగ్ విల్ కమ్ యాస్ ఎ వాల్.
ఎస్, మన జర్నీ మొదలుపెట్టిన తర్వాత మీకు ఇక్కడ కూడా మీకు వాల్స్ ఫామ్ కావు. యూ గెట్ ద బ్రిడ్జెస్. మీ మొత్తం జర్నీలో అన్ని చూస్తే 1 బై 1 ఒక బ్రిడ్జ్ తర్వాత అలా నీట్‌గా అది అల్లినట్టు ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ అంత పర్ఫెక్ట్‌గా పనిచేస్తది. మీకు తెలీదు. అక్కడికి పోతే ఆ ముసలామె ఎవరు మీకు తెలీదు. అక్కడికి పోతే ఆల్కెమిస్ట్ ఎవరు మీకు తెలీదు. అక్కడికి పోతే ఆ అమ్మాయి ఎవరో పరిచయం అవుతుంది, ఫాతిమా, ఆమె ఎవరో తెలీదు. అక్కడికి పోతే ఇంకొక వ్యాపారస్తుడు పరిచయం అవుతాడు, ఆయన ఎవరో తెలీదు. అక్కడికి పోతే ఇంకొక ఎవరో పర్సన్ గైడెన్స్ ఇస్తాడు, ఆయన ఎవరో తెలీదు. అక్కడికి పోతే ఆ పిరమిడ్స్ దగ్గర ఎవరో ఒక ఇద్దరు మిత్రులొచ్చి కొట్టబోతారు, వాళ్ళెవరో తెలీదు. బట్ అవన్నీ డిఫరెంట్ ఫిజికల్ యాక్షన్స్‌లా కనిపించిన ప్రతి చోట ఒక మెసేజ్ ఉంది, ఒక లెసన్ ఉంది. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ సింక్ టు ద నెక్స్ట్ స్టెప్. మీకు తెలిసినా తెలియకపోయినా నెక్స్ట్ స్టెప్ సింక్ అయింది మొత్తం స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. అదెప్పుడు నీకు అర్థమైతది? నీ మొత్తం జర్నీ అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చొని ఆలోచిస్తే వాట్ ఈస్ హ్యాపెన్ టు మీ ఇన్ దిస్ జర్నీ అని ఆలోచిస్తే నీకు క్లియర్‌గా అర్థమవుతుంది. దిస్ ఈస్ హౌ ఇట్ హాస్ బీన్ స్టిచ్డ్ అవుట్. నువ్వు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నీకు ఒక ఇంటెన్షన్ ఉంది. అందులో సెల్ఫ్‌లెస్‌నెస్ ఉంది. అందులో ఒక ఎక్స్‌ప్లోరేషన్ ఉంది. అందులో ఒక మీనింగ్ ఉంది. ఇఫ్ యూ వర్క్ ఫర్ దట్ మీనింగ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి స్టిచ్డ్ టుగెదర్ బై ద సుప్రీం, బై ద యూనివర్సల్ కాన్షియస్‌నెస్. అర్థమవుతుందండి? ఆర్ వి బిలీవింగ్ దిస్? సో ఎందుకు ఇదంతా చెప్పుకుంటాం అంటే యూ హ్యావ్ టు బిలీవ్ దట్ అండ్ వర్క్ విత్ దట్ ఎనర్జీ. మళ్ళీ నా ఎనర్జీతో నేను పని చేస్తానంటే ఏం మనం మన ఊరు దాటలేము. కనీసం మన ఊరు కాదు కదా, మన బిల్డింగ్ కూడా దాటలేకపోతున్నాం మనం. మన లైన్ కూడా దాటలేము. కనీసం మనం 4/3 అంటే ఇంక 4/3 ఇంక తర్వాత ఆ కాలనీలో కూడా ముందు వెనక కూడా మనకు తెలీదు. బికాస్ యూ ఆర్ జస్ట్ వర్కింగ్ విత్ యువర్ ఓన్ బాడీ అండ్ ఎనర్జీ. ఎప్పుడైతే మన బాడీ మన ఎనర్జీతో పని చేస్తామో వి పుట్ లాట్ మెనీ వాల్స్, వాటిని మనం బ్రేక్ చేయలేం. అట్లా కాకుండా మనం వాల్స్ లేవనుకోండి, యూ ఫైండ్ ద బ్రిడ్జెస్. మీరు ఎక్కడున్నా, మీరు అమెరికాలో ఉన్నా, మీరు సింగపూర్‌లో ఉన్నా, మీరు మలేషియాలో ఉన్నా, మీరు దుబాయ్‌లో ఉన్నా, లేకపోతే మీకు కావాల్సింది ఎక్కడున్నా, all the people come together, all the situations come together, all the events align together, and finally that pass through you and present as an object. It happens through you. సో అలాంటి ఒక చిన్న వెసులుబాటు మనకు ఉందని చెప్పే ప్రయత్నం చేస్తాం. సో విత్ దట్ ఇంటెన్షన్, అందరం నమ్ముతున్నామా ఇది? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. సో బీ దట్ యూ. అందులో ఇది ప్రతి ఒక్కరికండి. ఇట్ ఈస్ నాట్ ఫర్ మళ్ళీ సరే ఇందులో బాగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి బాగొచ్చో ఎవరికి తెలియదు, బాగొచ్చో బాగరాదా అని ఐ డోంట్ నో. బట్ ఇఫ్ యూ విష్ ఇట్ బికమ్స్. ఎస్. సో మీరు బలంగా అనుకుంటే అది అవుతుంది, అంతవరకు నేను చెప్పగలను. అందుకని జస్ట్ హ్యావ్ దట్ పాజిటివ్ ఇంటెన్షన్. ఎస్. సెల్ఫ్లెస్నెస్ అనేది ఎందుకు మనకు అవసరం? ఒక చెట్టు ఉందండి, చెట్టు సెల్ఫ్లెస్‌గా ఉంటుందా, సెల్ఫిజంతో ఉంటుందా? సెల్ఫ్లెస్‌గా ఉంటుందా, సెల్ఫిజంతో ఉంటుందా? సెల్ఫ్‌లెస్‌గా ఉంటుంది సార్. సెల్ఫ్లెస్‌గా ఉంటుంది అంతే. దానికి ఎవరు తెలియదు. ఎవరు వచ్చినా కూడా ఒకటే దానికి. దాని కింద ఎవరు కూర్చుంటే వాళ్ళకి చల్లగా గాలిస్తుంది, ఎవరు కూర్చుంటే వాళ్ళకి నీడిస్తది. అంతేగాని మా ఓనర్ ఈయన, ఈయన నా శత్రువు, అవన్నీ మనకే వచ్చాయి అన్‌ఫార్చునేట్‌గా. సో నౌ వి షుడ్ ఏబుల్ టు క్లీన్స్ ఇట్. మనం ఎందుకు వచ్చాయి? వి ఆర్ ప్రెజెంట్ ఇన్ ద పాస్ట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫ్యూచర్. మనకు కూడా అవన్నీ పోతాయండి. ఇఫ్ యూ బీ ఇన్ ద ప్రెజెంట్. ఇప్పుడు నేనున్నాను, నేను మిమ్మల్ని ఏమనలేదు. ఇఫ్ యూ టేక్ దిస్ మినిట్. బట్ ఇఫ్ యూ క్లబ్ సమ్‌టైమ్ లాస్ట్ 1 ఇయర్ నేను ఎంత మంచిగున్నా ఏదో ఒకటి అనింటాను, ఏదో ఒకటి చేసుంటాను. ఇఫ్ యూ సీ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ యూ గెట్ సంథింగ్ అన్‌వాంటెడ్. సో మనం ఎందుకంటే ఏదో ఒకటి కావాలి. ఏదో ఒకటి కావాలి. అది ముందెట్లుంది, వెనకెట్లుంది, రేపెట్లుంటది, తర్వాత ఎట్లుంటది, ఇయన్నీ లేనిపోని ఆలోచనలు తలకాయ నొప్పి. అట్లా కాకుండా మీరు ఇఫ్ యూ సీ ఫ్రమ్ ద కరెంట్ మూమెంట్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అర్థమవుతుందండి? సో అందుకని మనకు కూడా అది ఎక్స్‌పీరియన్స్ లేకొస్తది. ఇఫ్ యూ సీ ద పవర్ ఆఫ్ నౌ, యూ హ్యావ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ పర్సన్, సిట్యుయేషన్, అకేషన్ ఫ్రమ్ దిస్ మినిట్. నెక్స్ట్ ఏమైద్దో అనవసరం, అప్పుడు చూద్దాం. నిన్నేమైంది అది కూడా అనవసరం. అప్పుడు జరిగింది, దానికో మీనింగ్ ఉంది, దానికో రీజన్ ఉంది, అయిపోయింది. బట్ ఇఫ్ వి క్లబ్ ఎవ్రీథింగ్ దెన్ వి మెస్ ఇట్ అవుట్. అర్థమవుతుందా? మనం ఎందుకు ఇంత ఇంటెలిజెన్స్‌ని మనం ఎందుకు మిస్‌యూజ్ చేస్తున్నాం అంటే వి ఆర్ క్లబ్బింగ్ ఎవ్రీథింగ్. సో అందుకని మనం కూడా ట్రై టు లెర్న్ యాస్ మచ్ యాస్ వి హావ్ టు లెర్న్, బీ టు ద ప్రెజెంట్ మూమెంట్ అండ్ ఆల్వేస్ మేక్ ద స్టేట్ ఆఫ్ మైండ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మన లైఫ్ ఈజ్ నథింగ్ బట్ మన స్టేట్ ఆఫ్ మైండ్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా అబ్బా 3కి లెగవాలి, ఏంటో ఈ కర్మ అంటే అది మొత్తం అసలు అది ఒక డిఫరెంట్ ఎనర్జీ. నువ్వు చెప్పకపోతే 3 అయిందన్న విషయం కూడా తెలీదు. మనం లేస్తున్నాం, పని చేసుకుంటున్నాం. 3 అయిందా, 1 అయిందా ఎవరికి తెలుసు?
Why to speak unnecessarily? నాకు బూడైంది, కష్టము, నష్టం. Now we have to have this session, we have to do this. That's it. You have to do with it intention and just done it. దానికి ఏదైనా యాడ్ చేస్తే అది ఎట్లా తీసుకెళ్తుందో తెలియదు. Now in the present moment, everything is right, everything is beautiful. That's it. Yeah? Super. సో అట్లా మనందరం కూడా మనం చూస్తున్నాం. గాలి ఉంది. గాలికి ఏమైనా ప్రాంతాలు ఉన్నాయా? సో వాట్ ఎవర్ ఈస్ మోస్ట్ బ్యూటిఫుల్, ఎస్, దే ఆర్ సెల్ఫ్లెస్ అండి. మనం కూడా మోస్ట్ బ్యూటిఫుల్ అవ్వాలంటే సెల్ఫ్లెస్గా మారాలి. మనందరం ఎందుకు కొంచెం అటు ఇటు చేస్తున్నాం అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఎక్స్పెక్టెన్సీ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎక్కడైతే ఎక్స్పెక్టెన్సీ ఉందో అక్కడ మనము డిఫాల్ట్గా నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మెసేజ్ చేస్తావు. ఇక ఇప్పుడు సునీత రెడ్డి గారు ఉన్నారు, ఈమెకి ఏంటి, ఇఫ్ ఐ గో టు పర్సనల్ లెవెల్ దెన్ దట్ ఈస్ అ ప్రాబ్లం. ఏదో ఒకటి నేను చేస్తాను. అట్లా కాకుండా నేను న్యూట్రల్గా ఉన్నాను అనుకోండి, వచ్చాము, క్లాస్లో కూర్చున్నాం, విన్నాము, కాల్స్ చెప్పాము, అయిపోయింది, చాలా అందంగా ఉంటుంది. ఇఫ్ ఐ అటాచ్ విత్ సంథింగ్ దెన్ ద ప్రాబ్లం బిగిన్స్. ఆమె పలుకుతుందా, చెప్పింది చేస్తుందా, చెప్పింది చేయదా, ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, సో మెనీ క్వశ్చన్స్. అక్కడి నుంచి ప్రాబ్లం మొదలైంది. యా. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకు అవసరం లేదండి. మనకు అవసరం ఉన్నది మనం క్రియేట్ చేసుకుంటాం. బట్ అటాచ్మెంట్ తీసుకొచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది, అన్నెసరీ అటాచ్మెంట్స్. సో మనం కూడా అలాంటి ఒక నేచర్తో ఉండాలి. ఇప్పుడు నెమలి న్యాచురల్గా ఉంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు అది ఉంటుంది, అంతే. యా, దట్ ఈస్ ద బ్యూటీ. అట్లనే ఒక ఫ్లవర్ ఉంది, ఫ్రాగ్రెన్స్, అది నువ్వు ఉన్నా లేకున్నా, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా దాని పని అది చేస్తుంది. యా. అలానే లతా మంగేష్కర్ ఉంది, షీ బికేమ్ పాపులర్ జస్ట్ బికాస్ షీ ఈస్ డూయింగ్ హర్ డ్యూటీ. ఆమెకేం తెలియదు, పాట పాడడం ఒకటే తెలుసు. అలానే సచిన్ ఉన్నాడు, అందరికి దేవుడు అయ్యాడు, ఆయనకు ఆడడం ఒకటే తెలుసు. అవి కాకుండా వేరే ఉంటే ఎలా ఉండదో తెలియదు. సో అందుకని మనకు కూడా ఒక యూనిక్ స్కిల్ ఉంటుంది, ఒక యూనిక్ స్పెషాలిటీ నీకు ఉంటుంది. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దట్, యూ ఫైండ్ ఎ లార్జర్ పర్పస్. యా. మనందరికీ చాలా రిజల్యూషన్స్ ఉంటాయి, ఆ రిజల్యూషన్స్ ఏమైతే తెలియదు. సో నా జస్ట్ వీ రన్ టు దీస్ క్వశ్చన్స్. జస్ట్ మీరు మీ నోట్బుక్లో మీ పెన్తో రాసుకోండి. జస్ట్ దిస్ ఇస్ ట్రై టు బీ అన్కాన్షియస్ అండ్ ఆన్సర్. యా. ఇప్పుడు మీ లైఫ్లో మీరు పెట్టుకోండి, నేను గోల్స్ వరకే పరిమితం చేస్తున్నా. బికాస్ పర్పస్ అనేది మీకు ఈ రోజు రాదు. పర్పస్ అనేది మీరు ఇప్పటి నుంచి ఆలోచిస్తూ ఉండండి. వాట్ ఎవర్ ఐ డూ దట్ బికమ్. బట్ మీ పర్పస్ని కూడా మీరు ఇలానే సాల్వ్ చేసుకోవచ్చు. వన్స్ యూ నో హౌ టు సెట్ ద గోల్స్ అండ్ మేక్ ఇట్ అచీవ్, సిమిలర్లీ యూ కెన్ సెట్ ద పర్పస్ అండ్ అచీవ్ ఇట్. జస్ట్ వీ టేక్ వన్ ఎగ్జాంపుల్ హౌ దిస్ హోల్ ప్రాసెస్ యూ హ్యావ్ టు డూ. మనం మొత్తం ఈ ప్రాసెస్ని చేయడానికి ఒక ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి తీసుకొని మనం ముందుకెళ్దాం. ఈజ్ దట్ ఓకే టు ఆల్ ఆఫ్ అస్? క్లియర్? సో జస్ట్ అగైన్ డోంట్ కన్ఫ్యూజ్. అల్టిమేట్గా మనం పర్పస్ స్టేట్మెంట్ రాయాలి. పర్పస్ స్టేట్మెంట్ని కూడా ఇదే క్వశ్చన్స్, ఇదే మైండ్ సెట్తో మీరు ఆలోచించాలి. దానికోసం కూడా మీరు వర్క్ చేయాలి. బట్ జస్ట్ టు బిగిన్ విత్, మీకు ఏదైతే ఒక చిన్న గోల్ ఉందో, నేను ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే నేను నెలకు ₹1,00,000 సంపాదించాలి, లేకుంటే నేను రోజుకు ఒక 50 మందికి సర్వ్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ యూ ఫీల్, మీ వీల్ ఆఫ్ లైఫ్లో మనం ఫస్టే అనుకున్నాం వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఈజ్ ల్యాకింగ్, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. గెట్ ద చేంజ్ అండ్ ఫీల్ ద పాజిటివ్నెస్. అక్కడి నుంచి మీకు చాలా ఈజీ అవుతుంది. దాన్ని మీరు ఒక్కసారి అప్లై చేయడం అలవాటు చేసుకుంటే ఇక మనం ఎక్కడైనా దాన్ని అప్లై చేస్తాం. ఇక్కడ వాట్ ఆర్ యువర్ గోల్స్ ఫర్ ఫ్యూచర్? టేక్ వన్ గోల్, రైట్ ఇట్ క్లియర్లీ. మనం చాలాసార్లు రాసున్నాము, రైట్ ఇట్. యా, స్టెప్ 1 అని రాసి మీ గోల్ ఏంటో రాయండి. దాన్ని రిఫైన్ చేద్దాము, ఎట్లా రాసిన దాంట్లో తప్పులన్నీ చూద్దాము. ముందు మీకు తెలిసిన భాషలో మీకు వచ్చినట్టు రాయండి, దెన్ వీ కెన్ రిఫైన్. దాంట్లో ఏమన్నా ప్లస్ మైనస్ చేయాలంటే చూద్దాం. అందరు రాయటం మాత్రం మరొకండి. జస్ట్ నౌ మనం నడుస్తున్నప్పుడే రాయండి, ది వే ఇట్ ఈస్. సెకండ్ క్వశ్చన్, వై యూ డోంట్ హ్యావ్ ఎట్. ఒకవేళ అదే నా గోల్ అయితే, సార్ నేను ఆరోగ్యంగా ఉండాలి, నా వెయిట్ ఒక 40 kgs ఉండాలి, లేదా 45 kgs ఉండాలి అంటే ఇప్పటికి వరకు ఎందుకు లేదు?
What is the challenge? Now you have to see in a scale of 1 to 10 how much you are committed. So now you are willing to fix the problem. So problem ని ఫిక్స్ చేస్తాను అనే నమ్మకం లేకుండా మనం ఇప్పుడు కూడా ముందుకు పోలేం. So now you are willing deeply, I want to fix this and progress. Yeah. ఇప్పుడు మీరు రాయండి, మీరు చేసిన స్టేట్మెంట్ కి now you have to add a statement. Suppose నా weight 100 kgs ఉంది. Now you have to write I would like to fix it and progress. So this movement you are taking, you are getting the power of the movement. ఇప్పుడు మీరు అనుకుంటున్నది జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెండ్ టిల్ నౌ ఐ డోంట్ నో. నాకు తెలియదు అది ఎందుకు జరగలేదు. కానీ దాంట్లో ఉన్న పవర్ లేదండి. అర్థమవుతుందా? అగైన్ విల్ గో బ్యాక్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ గో టు సో ఫాస్ట్, నాకు జరగదు సార్, కష్టం సార్. నో, నౌ ఇఫ్ యూఆర్ విల్లింగ్ దిస్ మినిట్ ఆఫ్ టైమ్, ఇట్ కెన్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే. సో కాబట్టి మీకు ఎందుకు అలా లేదో, ఎందుకు అలా ఉందో తర్వాత సంగతి. ఇప్పుడు నౌ ఆర్ వి విల్లింగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్? సో ఈజ్ ఇట్ క్లోజ్? వాట్ ఈస్ నిన్న మన ఆల్కెమిస్ట్ లో చూసినప్పుడు ఆయన మనసు ఒకటి చెప్తా ఉంది, దేర్ ఇస్ ఎ ట్రెజర్ అండ్ యూ షుడ్ టార్గెట్ టు గెట్ ద ట్రెజర్. ఇట్ ఈస్ నాట్ ద ట్రెజర్, ఇట్ ఈస్ ట్రెజర్ ఇస్ ద విజ్డమ్. ట్రెజర్ అంటే మనం అక్కడ గోల్డ్ అనేసరికి మనం ఏదో డబ్బు కోసం వెళ్తున్నా అనిపిస్తుంది, బట్ డీపర్ ఈవెన్ సమ్ టైమ్స్ వీ డోంట్ నో హౌ టు ప్రెసెంట్ ఇట్, హౌ టు సీ దిస్, హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్. యాక్చువల్గా ఆయన విల్లింగ్నెస్ టు ఎక్స్ప్లోర్ హిస్ లైఫ్ అండ్ లెర్న్ అండ్ గెట్ ద విజ్డమ్. సో అది సాకారం అయింది. ఎస్, ఇక్కడ కూడా మనకి ఏంటంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్, నీకు నీ మనస్సు దాన్ని కోరుకుంది, మనం రాసి ఏం చేయలేమండి. సార్ ఇది ఉంటే బాగుంటుంది సార్, అందంగా ఉంటుంది, ఎందుకంటే కామేశ్వర్ గారికి కావాలి. కామేశ్వర్ కావాలంటే ఆమె చూసుకుంటుంది, రామారావు కావాలంటే ఆయన చూసుకుంటాడు. ఎస్, ఆమెను గారు కావాలంటే ఆమె చూసుకుంటుంది. నీకేం కావాలి? వాట్ ఈస్ యువర్ హార్ట్ ఈస్ బీటింగ్? నీ మనసు ఏం చెప్తా ఉంది? అట్లీస్ట్ కెన్ యూ ఏబుల్ టు ఫీల్ ఇట్? అది నువ్వు తీసుకోవాలి. అంతేగాని మనం ఇక్కడ ఏంటంటే జనరల్గా చేసిందంటే వాళ్ళకు ఉంది కాబట్టి నాకు కావాలి, ఆమె చేస్తుంది కాబట్టి నాకుంటే బాగుంటుంది, మా అక్కకు ఉంది కాబట్టి రాకుంటే బాగుంటుంది సార్, మా తమ్మునికి ఉంది కాబట్టి, ఇవన్నీ దిస్ ఆల్ కంపారిటివ్ స్టేట్మెంట్స్. కంపారిటివ్ స్టేట్మెంట్లో ఏమి ఉండదు. ఒకేలా ఉంటుంది. లేకపోతే ఇప్పటి నుంచి క్వశ్చన్ చేయండి, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఐ షుడ్ ఫీల్ హ్యాపీ ఇన్ డూయింగ్ దిస్? ఎందుకంటే ఆ హ్యాపీనెస్ లేకపోతే మీరేం క్రియేట్ చేయలేరండి. ప్రతి చోట మీరు ప్రాబ్లమ్నే చూస్తుంటారు ఇంకా. ఎందుకంటే మీరు ఎంచుకున్న జర్నీ మీరు కొంచెం పని చేయాల్సి ఉంటుంది ఇప్పటి నుంచి. వి ఆల్ బిలీవ్ ఇన్ లా ఆఫ్ యాక్షన్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనం లా ఆఫ్ నాలెడ్జ్ నమ్మేవాళ్ళం కాదు, మనం లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతాం, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అగైన్ వర్క్స్ అండ్ లా ఆఫ్ యాక్షన్. యా, సో ఇండైరెక్ట్గా ఏంటంటే ద పీపుల్ హు ఆర్ లీడింగ్ టుడే ఈస్ ద యాక్షన్ టేకర్స్, నాట్ ద నాలెడ్జబుల్, నాట్ ద స్ట్రాంగెస్ట్, నాట్ ద హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. నో, ద టైమ్ హ్యాస్ కమ్ టు ద లెవెల్ ఆఫ్ యాక్షన్ టేకర్స్. ఇప్పుడు యాక్షన్ టేక్ చేసుకునే వాడిని ఆపే శక్తి ఎవరికి లేదు. దిస్ ద ఇరా ఆఫ్ యాక్షన్ టేకర్స్. సో వీఆర్ ఆల్ యాక్షన్ టేకర్స్ బై నేమ్ 5M పెట్టుకొని మనం కొన్ని పనులు చేసుకుంటున్నాం. అర్థమవుతున్నట్టు ప్రతిరోజు మనం పని చేస్తున్నాం. లేకపోతే వింటున్నావా? వింటే ఏం రాదు, నేను చెప్పాను. వింటే నాలెడ్జ్ ఏమవుతుందో మనకు తెలియదు, పెద్ద ఉపయోగం లేదు. ఉంటుంది ఒక 5%. ఎస్, అందుకని నా దిస్ పాయింట్ ఆఫ్ టైం మీరు క్వశ్చన్ చేసుకోవాలి అండ్ నమ్మాలి. మీ మనసులో ఏముందో జస్ట్ యూ షుడ్ ఏబుల్ టు నౌ బిలీవ్ దిస్, ఐ కెన్ డూ దిస్. నౌ థర్డ్ స్టెప్లో వై ఈస్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ యూ అండ్ వాట్ ఈస్ ద రెజొనెన్స్? ఆ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలండి. ఆ ఎమోషనల్ రెజొనెన్స్. ఎస్, నేను ఆరోగ్యంగా ఉండాలి, దెన్ ఓన్లీ ఐ హ్యావ్ ద బ్యూటిఫుల్ బాడీ, బ్యూటిఫుల్ మైండ్ అండ్ ఐ కెన్ ఫుల్ఫిల్ మై గోల్, మై డ్రీమ్. పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, మా హస్బెండ్కి మంచిగా చేయాలి, లేకుంటే నేను రోజు ఒక స్కూల్కి వెళ్ళి విజిట్ చేసి రావాలి. నా లైఫ్లో ఇంకా 60-70 సంవత్సరాల జీవితం ఉంది, దీన్ని సెల్ఫ్లెస్గా కొన్ని లక్షల మందికి నేను చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద ఎమోషనల్ రెజొనెన్స్. అన్లెస్ అంటిల్ దట్ కమ్స్ ఇన్ యువర్ ఎమోషనల్ రెజొనెన్స్, అది ఏమవుతుందో మనకు తెలియదు. సో అందుకని ఇప్పుడు మీరు తీసుకున్నది ఎందుకు మీకు అవసరం? వాట్ ఈస్ ద పర్సనల్ ఫీలింగ్ యూ క్యారీ విత్ దట్ వర్క్?
నేను ఆరోగ్యంగా ఉండాలి. వాట్ ఈస్ ద ఫిజికల్ ఎమోషన్ బిహైండ్ ఇట్? నేను డబ్బు సంపాదించాలి. వాట్ ఈస్ ద ఫిజికల్ ఎమోషన్ బిహైండ్? నేను సర్వ్ చేయాలి. ఇట్స్ ఓన్లీ యాక్షన్. మళ్ళీ మిస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. వాట్ ఈస్ ద ఎమోషనల్ రెసొనెన్స్? దాంతో ఎందుకు నీకు అంత అటాచ్మెంట్ ఉంది? వాట్ ఈస్ దట్ ఈస్ బ్రింగింగ్ టు యువర్ లైఫ్? అది లేకపోతే ఏమైంది? నేను ఆరోగ్యంగా 40 కేజీలు ఉండాలన్నాను. నేను అడుగుతున్నా, అది లేకుంటే ఏమైంది? 80 కేజీలు ఉన్నావు, ఓకే కదా? ఏమైంది 80 కేజీలు ఉంటే? ఎవరు చెప్పారు 80 కేజీలు ఉండొద్దని? సో నౌ యూ హావ్ టు రెసొనేట్. ఆ 40 కేజీలు ఉన్న వ్యక్తిగా మీరు కామేశ్వర్ అయితే ఏం చేస్తారు? వాట్ ఈస్ దట్ యూ మేక్ ద డిఫరెన్స్ విత్ 40 కేజీ? వాట్ ఈస్ దట్? నేను నెలకు ఒక పుస్తకం చదవాలి. ఓకే, చదువుదాం. చదివి ఏం చేస్తావు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ ఆర్ బ్రింగింగ్ ఇన్? సో నేను మంచి స్పీకర్‌ని అవ్వాలి. స్పీకర్ ఏం చేస్తావు? వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు చేంజ్? సో ఆ రెసొనెన్స్ మనకు కావాలి. దట్స్ ద వాలిడేషన్. అది లేకుండా నేను కావాలి, కావాలి, కావాలంటే దెన్ యువర్ వై ఈస్ నాట్ స్ట్రాంగ్. ఎందుకు కావాలి? కాకుంటే ఏమైతది? ఇలానే ఉండొచ్చు కదా! హ్యాపీగా ఉంది కదా! పొద్దున్న లేస్తున్నాం, తింటున్నాం, ఆఫీస్‌కి పోతున్నాం, సరదాగా వస్తున్నాం, ఆడుకుంటున్నాం, పడుకుంటున్నాం. ఏమైంది? బావుంది కదా! సో అది మనకు క్లారిటీ ఉండాలి. దాని గురించి మీరు ఈ క్వెషన్స్ అన్ని డీపర్‌గా మీరు ప్రతిరోజు వేసుకునే క్వెషన్స్ అండి. ఒకరోజు నేనేదో జస్ట్ బిగిన్ విత్. యాహ్! అండ్ వాట్ ఈస్ దిస్ ఫర్ యూ? నౌ వాట్ ఈస్ దిస్ ఫర్ యూ అంటే ఎవరికైతే అది నైస్ టు హావో, మస్ట్ టు హావో అలా ఉన్నోళ్ళకి ఎవ్వరికి పని చేయదండి. దట్ మస్ట్ బి చూస్ టు‌లోకెళ్ళాలి. అది నాకిష్టం. అది నేను. దట్స్ మై ఐడెంటిటీ. ఐయామ్ ద పర్సన్ విత్ సర్వింగ్ టు ద పీపుల్. ఐయామ్ ద పర్సన్ లవింగ్ టు సర్వ్ టు ద పీపుల్. ఐయామ్ ద పర్సన్ హెల్ప్ టు ద హ్యూమన్ కైండ్. ఐయామ్ ద పర్సన్ డూ మై బెస్ట్ ఫర్ ద సొసైటీ. యాహ్! ఐ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ హెల్పింగ్ అదర్స్. Yes, I'm a great speaker. With my words and knowledge, I inspire the people. సో అదుండాలి. వాట్ ఈస్ దట్? చేయాలి సార్, తప్పదు సార్, మా నాన్న చెప్తాడు. అది మస్ట్ సార్, ఎందుకంటే మా అన్నగాడికి వచ్చింది నాకు కూడా రావాలి సార్, లేకుంటే నాకు వాల్యూ ఉండదు. ఇటువంటివి ఎట్లా దారి తీస్తాయో తెలీదు. యాహ్! అండ్ నౌ యూ హావ్ టు రైట్ హియర్ ఎ లెటర్. అందరూ మీ భాషలో ఒక చిన్న లెటర్ రాసుకోండి. మీ పేరుతో ఒక చిన్న లెటర్ రాయండి. వాటెవర్ యూ వాంట్ టు అటాచ్ విత్ ఇట్. రైట్ ఎ లెటర్ టు సెల్ఫ్. సో వాట్ ఈస్ దట్? నేను బరువు ఉన్నాను. ఓకే. ఇప్పటి నుంచి 40 కేజీలు అవ్వాలి. ఓకే. అంటే 40 కేజీలు వెయిట్ తగ్గాలి. ఓకే. నెక్స్ట్ 1 ఇయర్‌లో తగ్గాలి. ఓకే. 40 ఇంటూ 12 అంటే 12, 3, 36. నెలకు 3 కేజీలు తగ్గాలి. ఓకే. యాహ్! దెన్ వాట్ ఆల్ ద యాక్షన్స్ ఐ డూ? ఓకే. అండ్ వాట్ ఫర్ ఐ యామ్ డూయింగ్ ఆల్ దిస్? ఓకే. వాట్ ఐ డూ విత్ మై పర్ఫెక్ట్ బాడీ అండ్ మైండ్? ఒకవేళ నువ్వు అనుకున్నది నీకిస్తాను. అనుకున్నది చెప్పాం కదా! ఈ నోట్స్ ఈస్ రెడీ. ఇఫ్ యూ ఆర్ ఇంటెంట్, ఈ నోట్స్ జస్ట్ మీకు ఏం అవసరం లేదండి. యూ విల్ బికమ్ 40. సింపుల్‌గా అవుతుంది. బట్ దేర్ షుడ్ బి ఎ రీజన్. వాట్ యూ డూ దిస్? హౌ యూ రెసొనేట్ విత్ దిస్ బ్యూటీ ఆఫ్ ద సెల్ఫ్? So then you have to say, with this 40 kg body, with this perfect health, now I decided to work 3-4 hours more. I go and do all this, whatever I dream as my life. I play and get the goodness to the country. I go and serve to the poor and help the needy. Yes, I want to do some selfless act. For that, I need the perfect body and mind. Why you need it? And you have to write a letter to self with a lot of appreciation. సో అది మీరు అనుకున్నది మీరు సాధిస్తే మీరు ఎట్లా ఉంటారు? సో ఆ సెల్ఫ్ అప్రిషియేషన్ అనేది మీ దగ్గర ఉండాలి. దట్ కుడ్ బి ద మోటివ్ ఫర్ యూ టు ట్రావెల్ దిస్ జర్నీ విత్ ఎ స్మూత్ అండ్ కంపాషన్ అండ్ లవ్. లేకుంటే ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటాం. ఏంటో నాకు ఈ కర్మ, పొద్దున 5కి లెగవాలి, ఆ స్కూల్‌కి పోవాలి, ఈ స్కూల్‌కి పోవాలి, ఆడికి పోతే ఎవడు పట్టించుకోడు, ఈడికి పోతే ఎవడు పట్టించుకోడు, ఆమె తిడుతుంది, ఈమె తిడుతుంది, అందరు తిడతారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రతి సక్సెస్‌ఫుల్ మనిషి జర్నీలో లాట్ ఆఫ్ పెయిన్, బట్ దే నెవర్ ఫీల్ ఇట్ యాస్ ఎ పెయిన్. వాళ్ళు పెయిన్‌గా ఫీల్ అయితే వాళ్ళు చేసేవాళ్ళు కాదు. దే టేక్ ఇన్ దట్ యాస్ ఆపర్చునిటీ. దే టేక్ ఇన్ దట్ యాస్ ఎ kindness of the God. He given the path to explore.
అర్థమవుతుందండి? బంగారం కూడా ఒక ఆర్నమెంట్ అవుతుంది వెన్ యూ పుట్ ఇంటు ద ఫైర్. ఫైర్‌లో ఉన్నాను గదా! అంటే దానికి ఎప్పుడు బ్యూటీ ఉండదు. దాన్ని ఎవరు హర్షించేవాళ్ళు గాదు. అది ఎక్కడో భూమిలో ఉండేది. దాన్ని ఎందుకు మనం హర్షిస్తున్నాం అంటే దాన్ని తీసుకొచ్చి మనం వేడి చేస్తున్నాం. ఎంత వేడి చేస్తున్నాం? కరిగేంత వరకు. కరిగి నువ్వు ఎలా చెప్తే అలా మౌల్డ్ అయ్యేంత వరకు దాన్ని వేడి చేస్తున్నాం. దెన్ యూ ఆర్ అప్రిషియేటింగ్ ఇట్. సో ఏదైనా మన లైఫ్‌లో అంత బలమైన ఫోర్స్ వచ్చింది అంటే ఇట్స్ ఫర్ ద నెక్స్ట్ గ్లోరీ. దాని తర్వాత ఒక చిన్న ఆనందం ఉంది. దాని తర్వాత ఒక పర్మనెంట్ బ్యూటీ ఉంది. బట్ దానికి మనం పోలేము. యూ హావ్ టు పాస్ దిస్. ఈ స్టెప్ దాటే అక్కడికెళ్ళాలి. కాబట్టి అది మీ లెటర్ టు సెల్ఫ్‌లో మీరు చాలా క్లియర్‌గా రాయండి. సో వాట్ ఈస్ దట్? సో అందరూ రాసారా? సో నౌ దిస్ జస్ట్ కాంప్రహెన్సివ్‌గా చిన్నగా రాయండి. దెన్ యూ వర్క్ ఆన్ ఇట్. ఇదేది ఒక రోజులో అవ్వదండి. యూ హావ్ టు టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ లాట్ ఆఫ్ మీనింగ్. చాలా అద్భుతమైన ప్రాసెస్ అండి. దిస్ ఈస్ ఎ జాక్ కాన్ఫిల్ పర్పస్ డ్రివెన్ ప్రాసెస్. జాక్ కాన్ఫిల్ నీ పర్పస్‌తో ఎలా అటాచ్ అవ్వాలి చెప్పిన సింపుల్ ప్రాసెస్ ఇది. సో దిస్ ద వరల్డ్స్ బెస్ట్. ఇట్లా పర్పస్‌ని చూడడానికి కొన్ని వందల టెంప్లేట్స్ ఉన్నాయి. ఒకటి కాదు. ఈచ్ కోచ్ బ్లేడ్ సింగర్ ఒకటిస్తారు. జాక్ కాన్ఫిల్ ఒకటిస్తారు. డాక్టర్ డోరిస్ ఒకటిస్తుంది. అట్లనే రిచర్డ్ బ్యాండ్లర్ ఒకటిస్తారు. రకరకాల పీపుల్ రకరకాల మెథడాలజీస్ ఉన్నాయి. హౌ కెన్ యూ ఫైండ్ ద పర్పస్? బట్ వి ఆర్ టేకింగ్ వన్ టెంప్లేట్. దిస్ టెంప్లేట్ ఈస్ గివెన్ బై జాక్ కాన్ఫిల్. యాహ్! సో చాలా అద్భుతంగా ఉంటుంది మీరు వర్కౌట్ చేస్తే. బట్ యూ హావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. జస్ట్ ఐ యామ్ హెల్పింగ్ యూ టు పాస్ త్రూ క్విక్లీ. దెన్ స్టెప్ 5. సో మనం ఎంత అనుకున్నా చెప్పాం గదా! మీరు ఒక ఆభరణంగా మారాలంటే మనల్ని ఒక కొలిమిలో పెట్టి కాల్చాల్సిందే. దేర్ ఈస్ నో అదర్ వే. వాట్ డు యూ ఫోర్సీ అండ్ లోయర్ డౌన్ ఇన్ ది జర్నీ? సో వీ షుడ్ బి విజిలెంట్. నాకు తెలీదు సార్. నేను పడతాననుకోలేదు సార్. పడినా సార్ ఇంక నేను లెగను సార్ అంటే కుదరదు. పోతున్నాం అంటే పడతామని తెలుసు. పడదామని తెలుసు, లెగవాలని తెలుసు. అంత ఇన్నోసెంట్‌గా మన జర్నీని ప్లాన్ చేయలేము. నేను రేపు పొద్దున వెళ్లి ఒక 100 మందికి రోజు చెప్పాలి సార్. నెలలో ఒక 1,00,000 మందిని ఇన్‌స్పైర్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ వస్తాయి. చాలా క్రిటిసిజం ఉంటుంది. చాలా బ్లేమ్ ఉంటుంది. చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. నువ్వు అనుకునేది ఒకటైతే సమాజం ఒకలాగా చూస్తుంది. చాలా చాలా ఉంటుంది. బట్ యూ అండర్‌స్టాండ్ ద రోడ్ బ్లాక్స్. యూ జస్ట్ విజువలైజ్ ద ఛాలెంజెస్. యూ జస్ట్ సే వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ ఇన్ ది జర్నీ. సో అది కూడా మనకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ స్టెప్ 6 వై నౌ? ఇప్పుడు ఎందుకు చేయాలి? ఈ వై నౌ అనేది దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఏదో నేను 5 క్లాస్‌కొచ్చాను సార్. ఆది సార్ చెప్పాడు. నేను చెప్తున్నాను. నేను చెప్పానని రాలేదండి. దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్ వై యూ హావ్ టు బి హియర్. కాకపోతే ఏం చేస్తామంటే మళ్ళీ అన్ని చర్యలాగా చూసేసుకొని మళ్ళీ దీన్ని పక్కన పడేసి మూత పెట్టేసి వెళ్ళిపోతాం పక్కకి. దేర్ విల్ బి వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ టేకింగ్ దిస్ యాస్ ఆపర్చునిటీ అండ్ స్టాండింగ్ ఆన్ దిస్ అండ్ మూవింగ్ ఫర్దర్. బట్ చాలా కొద్ది మంది ఈ గొప్ప అవకాశాన్ని కూడా లైట్‌గా వదిలేస్తున్నారు. గొప్ప అవకాశం అండి. 5 AM క్లబ్‌లో కూర్చొని రోజు 5కి ఒకసారి మన డస్ట్ అంతా క్లీన్ చేసుకొని, ఎలా అయితే మన ఇంట్లో గార్బేజ్ ఉంటే దాన్ని రోజు పొద్దున్న లేసి క్లీన్ చేసుకొని ప్రే చేసుకుంటున్నాం. అలా మనం బాడీలో మన థాట్స్‌లో ఉన్న చాలా డస్ట్‌ని మనం క్లీన్ చేసుకొని నౌ వి ఆర్ బికమింగ్ ద ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్. ఇప్పుడు ఆ ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్‌లోకెళ్తే దాన్ని వాడలేదనుకోండి మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ డస్ట్ వచ్చేస్తది. అది కంటిన్యూయస్ ప్రాసెస్. డస్ట్ రావడం అనేది చాలా సహజ ప్రక్రియ అది. కానీ దాన్ని క్లీన్ చేసుకోవడం కూడా అంతే సహజంగా ఉండాలి. సార్ నాకు రావడం తెలుసు కానీ పోవడం తెలీదంటే కష్టం. సో, అందుకని మనం ఈ ప్రాక్టీస్ అన్నీ చేస్తున్నాం. నౌ యూ హావ్ టు సే క్లియర్‌లీ వై నౌ? ఈ క్షణంలో నేను ఇప్పుడున్నాను. నేను అనుకున్నది నేను చేయను. అయితే ఏందంట? ఒకవేళ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? వై ఐ యామ్ డూయింగ్ దిస్? ఆ వై అనేది డ్రైవింగ్ ఫోర్స్ అండి. వై అనేది మొమెంటమ్. ప్రతి ఒక్కరు నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీతో చెప్పాలంటే నాకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి. లేకపోతే నాకెందుకు? హ్యాపీ నాకు 100 పనులున్నాయి చేసుకోవడానికి. వై ఐ డూ దిస్? ఆ వైలో చాలా స్ట్రాంగ్ ఉండాలండి. స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం మీరు 5 గంటలు పని చేస్తారా? నేను రోజుకి 20 గంటలు పని చేస్తాను రఫ్‌గా. ఐ డోంట్ ఫీల్ ఎట్లా పని చేస్తావు? ఎట్లా పని నాకేం ఉండదు. ఎట్లా పని చేస్తావు? గిట్ల పని అట్లేం ఉండదు. యాహ్! సో, చేసేవాడికి ఏమి ఉండదండి.
ఎవరికైనా చూసేవాడికి ఇబ్బంది ఉంటే మనం ఏం చేయలేము. Because that is why so many reasons, each one has a reason, each one has some objective, each one has some fulfillment. ఆ ఫుల్ఫిల్మెంట్ కోసం, ఆనందం కోసం చేస్తాం అంతే, అక్కడ ఏమి ఉండదు. యా, సో అందుకని వై నౌ అనేది మీరు బలంగా మీరు దెర్ షుడ్ బి అ రీజన్ టు దిస్. ఎస్, ఇప్పుడు ఎందుకు నేను ఇది చేయాలనుకుంటున్నాను అనేది మనకు చాలా క్లారిటీ ఉండాలి. తర్వాత వాట్ డూ యూ నీడ్ అండ్ వాట్ యాక్షన్స్ యూ టేక్, అది మనం చెప్పుకున్నాం. నౌ యూ హ్యావ్ టు రైట్ క్లియర్లీ ఏం యాక్షన్, రైట్ యాక్షన్ 1, యాక్షన్ 2, యాక్షన్ 3. మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు, వాట్ యాక్షన్స్ ఐఎమ్ డూయింగ్. సో మనం చెప్పాం కదా, వీఆర్ ద బిలీవర్స్ ఆఫ్ ద లా ఆఫ్ యాక్షన్. మనకు వేరేది ఏమీ తెలియదు. ఎస్, వీఆర్ ఆల్ ద ఫిల్మ్ బిలీవర్స్ ఆఫ్ లా ఆఫ్ యాక్షన్. యాక్షన్ తీసుకుంటే ముందుకెళ్తాం, యాక్షన్ తీసుకుపోతే పోం. అది ఒక్కటే మనకు తెలుసు, ఇంకా మిగతా మనకు తెలియదు. కాబట్టి నౌ యూ హ్యావ్ టు రైట్ స్పెసిఫికల్లీ, నేను రోజు పొద్దున 5ంటికి లేస్తాను, నేను రోజు పొద్దున 30 minutes వాక్ చేస్తాను, రోజు గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తాను, రోజు పడుకునేటప్పుడు ఐ రైట్ మై విక్టరీ లాగ్ బుక్. మీరు ఏదైతే చేస్తారో అది మీరు నౌ యూ హ్యావ్ టు సే అండ్ ద లింకేజ్ టు ద బిగ్గర్ పర్పస్. నేను 40 kgs తగ్గాలి, 12 నెలల టైం ఉంది, ఈ 4 యాక్షన్స్ ద్వారా చేయాలనుకుంటున్నా. అది అవుతుందో కాదో మీకు నాకు ఇద్దరికి తెలియదు. అది కాకపోతే ఇంకో దాంట్లో అవుతుంది. బట్ నౌ వీఆర్ టెస్టింగ్ ఇట్. సో దెర్ ఇస్ నో రష్, వి డూ దిస్. కాకపోతే మళ్ళీ ఒక 6 months మళ్ళీ డిలే అవుతుంది, దట్స్ ఓకే. బట్ బిగిన్ చేసాం కదా, వర్కౌట్ అవుతుందో కాదో తెలుస్తుంది. కాబట్టి డోంట్ వరీ వెదర్ ఇట్ ఈస్ కరెక్టా, నాకు తెలుసా సార్, నాకు తెలిస్తే ఇన్ని రోజులు ఎందుకు చేయకుండా ఉంటా సార్, తెలియకనే కదా చేయలేకపోతున్నా, ఎవరన్నా చెప్తే బాగుంది సార్, అట్లేం లేదండి. నౌ యూ టేక్ సమ్ యాక్షన్ అండ్ సీ హౌ ఇట్ రిజల్ట్స్. యా, సో మళ్ళీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే, బై వెన్ యూ విల్ టేక్ దీస్ యాక్షన్స్. ఒకవేళ మీరు నెక్స్ట్ 2 weeks యాక్షన్ తీసుకోకపోతే అసలు రాయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మీరు చంకింగ్ డౌన్ ఉంటాం. నేను 40 kgs తగ్గాలి, 40 kgs నాకు తెలిసి ఎట్లాగో నువ్వు 15 రోజుల్లో తగ్గవని మీకు కూడా తెలుసు. బట్ యూ హ్యావ్ టు పుట్ ఎ టైమ్, వాట్ ఈస్ దట్ ఐ డూ దిస్ వీక్ అంటే 17వ తారీఖు నుంచి నెక్స్ట్ 25వ తారీఖు వచ్చేలోపు ఏం చేస్తాను. ఏదైనా మీ జర్నీలో ఫస్ట్ 1 week చాలా క్రిటికల్ అండి. ఫస్ట్ 1 weekలో ఏముంటుంది, నేను పొద్దున్న లేస్తాను, ఒక ట్రాక్ ప్యాంట్ కొంటాను, ఒక షూ తీసుకుంటాను, పార్క్కి పోతాను. ఇందులో ఏం ప్లానింగ్ కావాలి, ఏం ప్లానింగ్ అవసరం లేదు, ఉన్నాయి ఆల్రెడీ. నౌ వీఆర్ పుట్టింగ్ ఇన్ టు యాక్షన్. హియర్ మిస్సింగ్ అవుట్ ఈస్ కన్సిస్టెన్సీ. ఈచ్ సింగిల్ డే ఐ డూ సంథింగ్. Each 1 minute you take, that's okay. 10 minutes you do, that's okay. I'm not saying you to work for 30 hours for the goal. That no need. మళ్ళీ మనం అదే హ్యాబిట్ మాస్టరీలో వచ్చినప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ వాట్ ఈస్ ద సక్సెస్ టు గెట్ ఎనీ హ్యాబిట్ ఇన్ టు ద లైఫ్ ఈస్ స్మాలెస్ట్ థింగ్ యూ డూ, స్మాలెస్ట్ థింగ్ యూ డూ, బట్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ నెల రోజులు మీరు కన్సిస్టెంట్గా చేయండి. స్మాలెస్ట్ థింగ్, బుక్ చదవాలి, రోజు ఒక 10 minutes, ఒక హాఫ్ పారాగ్రాఫ్ లేకపోతే ఒక హాఫ్ పేజీ ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేయండి. దట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. వాక్ చేయాలి, ప్రతిరోజు కన్సిస్టెంట్గా పార్క్ వెళ్ళండి ఒక నెల రోజులు. మీరేం వాక్ కూడా చేయొద్దు, జస్ట్ ఇంట్లో కూర్చునేది పోయి పార్క్లో కూర్చోండి ఒక నెల రోజులు. దెన్ దట్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఇన్ ద హోల్ బిగ్ పిక్చర్, వాట్ ఈస్ దట్ స్మాలెస్ట్ థింగ్ యూ హ్యావ్ టు బిగిన్ విత్. అది మీరు నెక్స్ట్ 15 రోజుల్లో చేయలేకపోతే ఆ పని మీకు ఎప్పటికి కాదు ఇక. బికాస్ దట్ ఈస్ హౌ యూ గెట్ దెన్ ఏమవుతుంది, యూ గెట్ ఎ నెగిటివ్ ఎనర్జీ. ఎట్లా సార్, నేను అనుకుంటున్నా జరగట్లేదు సార్, అనుకుంటున్నా చేయలేదు, ఏం చేస్తున్నా అది కూడా మనకు ఆలోచన ఉండదు. అనుకున్నా జరగలేదు సార్, మనతో అవ్వవు సార్ ఇవి, అందుకే ఏది అనుకోము సార్ మేము, ఇట్లా ఉంటేనే సరిపోదు సార్ మనకేం. దిస్ బికమ్ ఎందుకు, మనం ఒకటి అనుకున్నా జరగలేదు కాబట్టి యూ గెట్ ఎ నెగిటివ్ ఫోర్స్. నాకు అవ్వదు సార్, నాకు కాదు సార్, నాకు కుదరదు సార్, నాకు చేయలేను సార్. అలా కాదు, అలా అవ్వదు. 50 kgs ఒక రోజులో తగ్గితే అది మళ్ళీ ఉండదు. ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ ఏదో పొడి తెచ్చుకున్నా సార్, నేను మందు తెచ్చుకున్నా సార్, మందు ఆపి వచ్చిన రోజు మళ్ళీ అది 100 kgs అయింది. యా, సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ నాన్ సస్టైనబుల్ థింగ్స్ మనం చేయట్లేదండి. వీఆర్ డూయింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ సస్టైనబుల్. దట్ కమ్స్ విత్ యూ. అది మందు వల్లనో లేకుంటే మెడిసిన్ వల్లనో వస్తే మళ్ళీ ఆ మెడిసిన్ వేసుకుంటే పని చేస్తే, మెడిసిన్ చేస్తే పోతుంది. సో వీఆర్ నాట్ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దీనికి ఇంత కష్టపడడం ఎందుకు సార్, మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు సార్, ఆయన దగ్గర 10 రూపాయలు ఇస్తే టాబ్లెట్ ఇస్తాడు సార్, అది వేసుకుంటారు సార్. తెలుసా ఇప్పుడు మెడిసిన్ ఉంది అందరికీ వెయిట్ తగ్గడానికి? తెలీదా? ఓకే.
నౌ వన్ మెడిసిన్ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. చెప్పొచ్చు చెప్పొద్దు తెలీదు, తెలియకపోతే దాన్ని అలా వదిలేసేయండి. ఓకే, సో దిస్ ఈస్ నౌ దెర్ ఈస్ వన్ మెడిసిన్. ఇంకా మనకు చాలా కంట్రీస్లో అవైలబుల్ రాలేదు, బట్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ బ్లాక్ మార్కెట్. ఇట్ ఈస్ లైక్ ఎ గోల్డ్ రైట్ నౌ. ఇట్ ఈస్ లైక్ ఎ గోల్డ్. దాని విలువ 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఇచ్చి కూడా కొంటున్నారు. ఎట్లయితే సినిమా టికెట్లు ఫస్ట్ షో కొంటామో అట్లా కొంటున్నారు అది. సో ద డ్రగ్ నేమ్ ఈస్ semaglutide. Yeah, semaglutide will reduce your weight within 4 weeks. Yes. సో ఇవి మనకు అవసరం లేదు, జస్ట్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఏదో గుర్తొచ్చింది చెప్పాను. సో అది మనకొద్దు, బికాస్ వీఆర్ నాట్ దట్ మచ్ అర్జెన్సీ. మనకేదో లైఫ్లో ఏదో ఇబ్బందులు వచ్చేసి ఒబెసిటీ వచ్చి తర్వాత మనకేదో కిడ్నీస్ అటువంటి పరిస్థితులు మనం ఏం లేవు. కాబట్టి వీఆర్ నాట్ టు సో క్యూరియస్ ఏదో ఒకటి చేసి తగ్గించుకోవాలనేది మన ఉద్దేశం కాదు. సో వీఆర్ ఫైండింగ్ అవుట్ ద సస్టైనబుల్. ఎస్, semaglutide ఈస్ టుడే 100 బిలియన్ డ్రగ్ అండి. 1 బిలియన్ అంటే 5,000 crores. Semaglutide overall sales in the globe is close to maybe 1 lakh crores. That may become to how many X? Nobody knows. Yeah, because people are using like a food. మనం పొద్దున వెళ్ళి ఎట్లయితే మ్యాగీ తెచ్చుకొని తింటున్నామో అట్లా తింటున్నారు అది. ఇట్ స్ప్రెడ్ యాజ్ ఎ కామన్ మెడిసిన్ విచ్ ఈస్ నాట్. బట్ అందరికి వెయిట్ తగ్గాలి, తొందరగా తగ్గాలి, ఏం చేయాలి? ఏదో ఒకటి వేసుకోవాలి. అది ఈజీ అనుకుంటున్నాం. దట్స్ ది మైండ్లెస్ యాక్ట్ వీ డూ. ఎస్, అటువంటి సస్టైనబుల్గా ఉండవండి. అదేమైందో తెలియదు, తగ్గుతుంది ప్రస్తుతానికి, తర్వాత లాంగ్ టర్మ్ స్టడీస్లో తెలుస్తుంది అది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది. యా, సో అందుకని మనం వీ ఫోకస్ ఆన్ సెల్ఫ్ ఎబిలిటీ. మనం చేసే పనుల ద్వారా మనం ఎలా చేయాలి అనేది మనం చూస్తున్నాం. అది మీరు చాలా క్లియర్గా మీరు చెప్పాలి. యా, సో నెక్స్ట్ 15 days మీరందరూ మీ గోల్ పక్కన మీరు రాసుకున్నప్పుడు వాట్ ఈస్ దట్ నెక్స్ట్ 1 week, next 15 days. Yes, it can be extend up to next one year. I don't have any problem. Then you have to write first 1 week, first 2 weeks, then you have to write in the Feb, then you have to write in the March, then you have to write in the April, then you have to write in June, then you have to write in July, then you have to write August, September, October, November, December. ఈ మొత్తం ఈ మిగిలిన 11 నెలల్లో వాట్ ఈస్ దట్ స్పెసిఫిక్ యాక్షన్స్ యూ టేక్. ఎందుకంటే మీరు 12 నెలల్లో 40 kgs తగ్గాలని రాశారు. దాంట్లో వాట్ ఈస్ దట్ యూ డూ ఇన్ ద నెక్స్ట్ 15 days ఈస్ ద మోస్ట్ క్రిటికల్ థింగ్ టు టేక్ యూ టు ద December 2025 విత్ ఎ డిసైడ్ అవుట్కమ్. సో December 2025లో మీరు అనుకున్నది జరగాలంటే February 3rd week 4th weekలో మీరు ఏం చేస్తారు అనేది మనకు క్లారిటీ ఉండాలి. దెన్ ఇంక్రిమెంటల్లీ కన్సిస్టెన్సీ వీ హ్యావ్ టు ట్రావెల్ దట్ స్పేస్. అర్థమవుతుందండి? సో అందుకని ఆ క్లారిటీ మనకు ఉండాలి, ఆ క్లారిటీతో మనం వర్క్ చేయాలి. అందరికి మనకు వచ్చేది అంటే నేను రేపు చేస్తా సార్ అంటాం సింపుల్గా. ఏదని చెప్పి నేను రేపు చేస్తా సార్, ఏముంది సార్ చేసేస్తాం సార్ అంటాం. మళ్ళీ December 2025 అదొక్కటి మిస్ అయింది సార్, ఏదో ఒకటి చేద్దాం మళ్ళీ. సో వై ఇట్ ఈస్ మిస్డ్? బికాస్ దెర్ ఇస్ నో ప్రాపర్ ప్లాన్. సో కాబట్టి డోంట్ లెట్ దట్ హ్యాపెన్. ఒకవేళ మీరు ప్రాపర్గా చేయకపోతే, అందుకని అది ఒక స్ట్రక్చర్గా మనం వెళ్తున్నాం. దిస్ స్ట్రక్చర్ డజంట్ ఫాల్ బికాస్ యూఆర్ ఫాలోయింగ్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ మిమ్మల్ని ఫెయిల్ కానివ్వదు. మీ ప్రాసెస్ బ్రేక్ చేస్తారంటే నాకు తెలియదు. సో మనం ఇప్పుడు ఏదైతే 9 step చెప్పుకుంటున్నామో, దిస్ 9 step ఇస్ ద ప్రాసెస్ విచ్ విల్ లెట్ యూ నో టు ట్రావెల్ ద జర్నీ. మీ జర్నీ మొదలుపెట్టి జర్నీ ఎండ్కి వెళ్ళాలి. ఆ జర్నీ ఎండ్కి వెళ్ళడానికి 9 questions మీరు ప్రతిరోజు వేసుకోండి. వేసుకొని ఇందులో ఉన్న స్టెప్స్ ప్రకారం మీ యాక్షన్ ప్లాన్ డ్రైవ్ చేయండి. డ్రైవ్ చేస్తే మీకు వస్తుంది, అంతే సింపుల్. దాన్ని ఫాలో అవుతే దెన్ December 24 మీరు వద్దన్నా కూడా మీ వెయిట్ చూసుకుంటే ఒకసారి బ్యాలెన్స్ మీద నిలబడి కరెక్ట్ 40 kgs ఉంటుంది. నో నీడ్ అగైన్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత క్యూరియాసిటీ. చాలా మంది ఫెయిల్ బికాస్ ఆఫ్ క్యూరియాసిటీ. సార్ నా వెయిట్ ఉండాలి, ప్రతిరోజు పొద్దులేసి వేయింగ్ బ్యాలెన్స్. పొద్దునకి ఏమవుతుంది వేయింగ్ బ్యాలెన్స్లో చూసుకోవడానికి? నువ్వేమైనా చేస్తే కదా అవ్వడానికి. యా, సో డోంట్ బి ఓవర్ క్యూరియస్ అబౌట్ ద అవుట్కమ్స్. యూ హ్యావ్ టు బిలీవ్ దిస్ విల్ కమ్.
అర్థమవుతుందండి? వి ఫెయిల్ విత్ ఓవర్ క్యూరియాసిటీ. ఇప్పుడు వెయిట్ తగ్గాలని వాళ్ళు జిమ్‌కి వెళ్తారు. జిమ్‌కి వెళ్ళి వచ్చిన వెంటనే ఫస్ట్ పని ఏంటి? ఇంటికి వచ్చిన వెంటనే బ్యాలెన్స్‌లో మళ్ళీ వెయిట్ చూసి, లేకపోతే జిమ్‌లో ఒకసారి చూసొస్తారు. చూసొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బ్యాలెన్స్ మీద ఎక్కి నిలబడి చూస్తారు. అంటే జిమ్ నుంచి ఇంటికి వచ్చేలోపు ఇంకొక ఏమైనా తగ్గింటావేమో అని. ఎందుకంటే జిమ్‌లో చేశాయి కదా! ఒక నెల రోజులు చూసిన తర్వాత చూస్తారు. ఎంత వేస్ట్, ఇది అవ్వదు, పీకదు, వదిలేసేయి అంటారు. బికాస్ ఓవర్ క్యూరియాసిటీ. ఆ రిజల్ట్స్ ఎప్పుడు రావండి. రిజల్ట్స్ బిగిన్ అవుతాయి. రిజల్ట్స్ బిగిన్ అవ్వడానికి, రిజల్ట్స్ కనిపించడానికి చాలా డిస్టెన్స్ ఉంటది. యాహ్! అర్థమవుతుందండి? దీస్ ఆర్ ఆల్ వెరీ సైంటిఫిక్ టూల్స్ అండి. మనకు రిజల్ట్స్ మొదలైనప్పుడు నీకు కనిపించవు. నీకు బ్యాలెన్స్ గుర్తుపట్టలేదండి. ఆల్రెడీ నీ బాడీలో ప్రాసెస్ మొదలైంది. వెయిట్ ఏం తగ్గాలో అదంతా ట్యూన్ అయింది. అంతా సెట్ అయింది. బట్ ఆ డెల్టా ఏదైతే ఉందో అది మెషిన్ కనిపెట్టదు. దట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఒక్కోసారి అది పొటెన్షియల్ ఎనర్జీ కింద ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీకి మారదు. యెస్. ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ కింద మొమెంటమ్ బిల్డ్ అవుతుందో అప్పుడు నీకు కనిపించదు. ఒకసారి అది కైనెటిక్ ఎనర్జీ మారిన తర్వాత నీకు అది ఏదో ఒక పాయింట్‌లో బరువు తగ్గడమో, లేకుంటే ఏదో సంథింగ్, ఏదో ఒక చిన్న ఎలిమెంట్ లాగా నీకు కనిపిస్తుంది తప్పితే, టిల్ సమ్ టైమ్ ఇట్ విల్ బి స్టాగ్నెంట్. అది నీకు కనిపించదు. చాలా సందర్భాల్లో. నేను బుక్ చదువుతున్నాను. చదివామన్న ఫీలింగ్ నీకు అప్పుడే రాదు. చదువుతున్న ఫీలింగ్ నీకు రాదు. బట్ దట్ విల్ బి మెయింటైన్ యాస్ ఎ పొటెన్షియల్ ఎనర్జీ. అదొక స్టాగ్నెంట్ ఎనర్జీగా నీలో ఉంటుంది. ఆ ఎనర్జీ బిల్డప్ అయ్యి ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎక్స్‌ప్లోడ్ అవ్వడం మొదలవుతుంది. మేబీ దట్ మే టేక్ 2 మంత్స్, దట్ మే టేక్ 3 మంత్స్, దట్ మే టేక్ 4 మంత్స్. దట్స్ ఓకే. బట్ మనం ఏమంటామంటే, ఈ 2 నెలలు నాకు రాలేదు కదా సార్! ఎందుకు సార్ జిమ్‌కి పోవడము? నెల రోజులు తగ్గలేదు కదా సార్! ఎందుకు సార్ వాకింగ్ చేయడము? నెల రోజులు తగ్గలేదు సార్! ఎందుకు ఇయన్నీ మానేయడము? తిన్నది తింటాం, ఉన్నది ఉంటది సార్. అది అవ్వదు, పెట్టదు. ఊరికే మీరు నో, దట్ ఈస్ వర్కింగ్. బట్ టు బి విజిబుల్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అర్థమవుతుందండి? సో, థీస్ ఆర్ ద డీపర్ యాస్పెక్ట్స్. మనకున్న టైమ్‌లో కొంచెం మనం టచ్ చేయట్లేదు. డీపర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇట్. అవన్నీ మనం హాబిట్ మాస్టరీలో చాలా బలంగా చెప్తాం అవన్నీ. సో, ప్రతి యాక్షన్ మీకు ఔట్‌కమ్‌లో కనిపించాలంటే చాలా లేటెన్సీ ఉంటుంది. ఆ లేటెన్సీని మనం అర్థం చేసుకోవాలి తప్పితే, దాంట్లో ఎతుకుతే మీకు కనిపించదు. దాన్ని బేస్ చేసుకొని నిర్ణయం తీసుకుంటే ఆబ్వియస్‌గా మీరు రాంగ్ డెసిషనే తీసుకుంటారు. కాబట్టి మనందరం గూడా ఆ 15 డేస్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 మంత్ గూడా ఏం కనిపించకపోవచ్చు. నెక్స్ట్ 2 మంత్స్ గూడా ఏం కనిపించకపోవచ్చు. సో, అన్నిటికంటే ముఖ్యమండి. అన్నిటికంటే ముఖ్యం, ఏ లైఫ్ మీకు రావాలన్నా గూడా హౌ లైక్లీ యూ కమిటెడ్. 1-10 స్కేల్‌లో ఒకసారి మీరు కళ్ళు మూసుకుంటే హౌ ఐ యామ్ కమిటెడ్ ఫర్ దిస్. ఎందుకంటే నువ్వు రాసావు. ఇది చేయాలని రాసావు, ఇది చేయాలని రాసావు, ఇది చేయాలని రాసావు. రోజుకింత టైం తీసుకోవాలని రాసావు. రోజుకింత కొత్తగా చేయాలని రాసావు. అన్నీ రాసావు. బట్ హౌ లైక్లీ యూ ఆర్ కమిటెడ్ టు దిస్. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో, 1-10 స్కేల్‌లో చాలా మందికి ఆ పాయింట్ ఆఫ్ స్కేల్‌లో 5, 6, 7 అయన్నీ ఉంటాయి. అవి పనిచేయవండి. బికాస్ దేర్ ఈస్ నో కమిట్మెంట్ అండ్ దేర్ ఈస్ నో కన్సిస్టెన్సీ అండ్ దేర్ ఈస్ నో ప్రాసెస్. మనం ఎందుకు ఫెయిల్ అయితాం? వి డోంట్ హావ్ ద ప్రాసెస్. ఫస్ట్ రీజన్. వి డోంట్ హావ్ ద కమిట్మెంట్ అండ్ వి డోంట్ హావ్ ద కన్సిస్టెన్సీ. మనం ఫెయిల్ అవ్వడానికి పెద్ద పెద్ద రీజన్స్ ఏమి ఉండవండి. మీరు ఏం చెప్పినా కూడా పెద్ద రీజన్స్ కాదు. అయన్నీ ఊరికే అనుకుంటాము. బట్ వి ఫెయిల్ జస్ట్ బికాస్ వి డోంట్ ఫాలో ద ప్రాసెస్. సిస్టమ్ షుడ్ బి ఇన్ ప్లేస్. యాహ్! దెన్ అన్నిటికంటే ముందు మనకు కమిట్మెంట్. కమిట్మెంట్ నథింగ్ బట్ ఎ బిలీఫ్. యెస్. దెన్ అన్నిటికంటే మించింది, ఒకవేళ నీ కమిట్మెంట్, బిలీఫ్ అయిన ఎక్కడ పెట్టినా ముందు చేయడం మొదలుపెట్టండి. వి ఆర్ యాక్షన్ టేకర్స్. వి ఆర్ నాట్ క్యూరియస్. వి బిలీవ్ ఇన్ ద ప్రాసెస్. ఇట్ విల్ గివ్ ద రిజల్ట్స్. ఒకవేళ ఇప్పుడు కాకపోతే వర్స్ట్ కేస్‌లో ఏమైంది, ఇంకో సైకిల్ రిపీట్ చేయాల్సి ఉంటది. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఆ రీజన్స్ పక్కన పెడితే మీ లైఫ్‌లో, ఎందుకంటే జనరిక్‌గా చెప్పాను. మీ లైఫ్‌లోకెళ్ళి మీతో చూస్తే వి ఆర్ నాట్, మనంతా ఇదే ట్రైనింగ్ చేస్తున్నామండి. వి ఆర్ ఇన్ ద ట్రైనింగ్. ఐ యామ్ నాట్ ఇన్ ద కోచింగ్. కోచింగ్ ఈస్ ఎ యూనిక్ డొమైన్. కోచింగ్ అంటే నేను మీతో 1-to-1 కూర్చొని మిమ్మల్ని ఒక 1-2 అవర్స్ విత్ మై లీడింగ్ క్వెషన్స్ ఐ జస్ట్ అండర్స్టాండ్ యువర్ మ్యాప్ అండ్ యువర్ ఎబిలిటీ టు ఫోకస్, దెన్ డిరైవ్ ఎ ఫార్ములా అండ్ వర్క్ ద సిస్టమ్. సో, దట్స్ ఎ కోచింగ్. దాంట్లో సక్సెస్ రేట్ 99%, 95% ఉండొచ్చు. ఇది ట్రైనింగ్. నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమవుతుంది? దట్స్ యువర్ ఎబిలిటీ టు ఇంప్లిమెంట్. యెస్ ఆర్ నో? కాబట్టి నౌ యూ షుడ్ బి ద పర్సన్ హూ టేక్ ద చార్జ్ ఆఫ్ దిస్. మళ్ళీ సార్ చెప్పింది మీకు పని చేయలేదు సార్. 100% పని చేస్తది. బట్ హౌ యూ ఆర్ ఇంటర్ప్రిటింగ్, how you are putting the process,
how consistent you are sticking to this formula, that will be the thing which will derive the outcomes. Yes. So now you begin on this self journey. Then మనం బిలీవ్ చేసేది ఏంటంటే మనం స్మార్ట్ అనే ఒక 5 స్టేజెస్ ఉండాలనుకున్న ప్రతి గోల్ కి, యాజ్ పర్ నెపోలియన్ హిల్, ది వరల్డ్స్ బెస్ట్ సక్సెస్ కోచ్ నెపోలియన్ హిల్ ఏం చెప్తారంటే మన గోల్లో 3 విషయాలు ఉంటే చాలు. ఎస్, వాట్ ఈస్ దట్? స్పెసిఫిక్, మెజరబుల్ అండ్ టైమ్ బౌండ్, SMT కాన్సెప్ట్. అది స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ గా ఉండాలి, టైం బౌండ్ తో ఉండాలి. ఆ 3 ఉంటే చాలు. దట్స్ ఇట్. యా. సో వాట్ ఈస్ నెపోలియన్ హిల్స్ కాన్సెప్ట్ ఆఫ్ సక్సెస్? నెపోలియన్ హిల్ ఏం చెప్తారు? నెపోలియన్ హిల్ ఎవరు? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు టైం రీత్యా నేను చెప్పట్లేదు. నెపోలియన్ హిల్ ఈస్ ద వరల్డ్స్ బెస్ట్ సక్సెస్ కోచ్. ప్రపంచంలో ఉన్న 500 మంది బిలియనీర్స్ ని స్టడీ చేసిన తర్వాత వాళ్ళందరిలో కామన్ గా ఉన్న ఒక సక్సెస్ ఫార్ములాని డీకోడ్ చేసి మనకి ఇచ్చారు. ఆండ్రూ కార్నెగీ ఈస్ ద వరల్డ్స్ బెస్ట్ స్టీల్ మ్యాగ్నెట్. ఎస్. సో ఆయన లైఫ్ ని ఆయన ఒక చిన్న అతి కష్టమైన జీవితం నుంచి ఒక ఎంపైర్ గా, ఆ రోజులలో ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బిలియనీర్లు ఒకరిగా ఉన్నారు. సో ఆయనతో మొదలుపెట్టి అలాంటి వాళ్ళని ఒక 500 మందిని స్టడీ చేసి, 500 మందిని స్టడీ చేసిన తర్వాత అందరిలో కామన్ గా వాట్ ఈస్ దట్ దే హ్యావ్ ద వెరీ కామన్ టు బి సక్సెడ్ ఇన్ దర్ లైఫ్ అంటే ఆయన డిరైవ్ చేసిన ఒక ప్రిన్సిపల్ ఈస్ దిస్ ఫార్ములా. వాళ్ళందరిలో కామన్ ఉన్నది ఏంటి? దే హ్యావ్ ద ఇన్నర్ వరల్డ్. చాలా స్ట్రాంగ్ ఇన్నర్ వరల్డ్ ఉంది. వాట్ ఈస్ ద ఇన్నర్ వరల్డ్? Their thoughts and feelings. They are feeling that one day I will create the empire of the steel and I will supply to the entire universe, entire world. And బలంగా ఎందుకు అనుకుంటూ తెలియదు. He's thought it. Then outer reality is becoming the steel magnet. Okay, but దాని రెండింటి మధ్యలో కలుపుతున్నది ఏంటంటే యాక్షన్స్. సో మనం కూడా ఈజీగా సాధించవచ్చు. అందుకని మనం ఎప్పుడు చెప్తుంటాము, యువర్ అవుటర్ వరల్డ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ సెల్ఫ్. అవుటర్ ప్రపంచంలో డబ్బు ఉందా? ఉంది. నీ మనసులో ఉంటే ఉంది. సార్ ఆనందం ఉందా? ఉంది. నీ మనసులో ఉంటే ఉంది. సార్ డబ్బు ఉందా? ఉంది. నీ మనసులో ఉంటే ఉంది. సో యాజ్ సచ్ బయట లేదంటే ఏం లేదు. కాకపోతే నువ్వు దాన్ని చూస్తావా చూడలేవా, ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. ఇన్నర్ సెల్ఫ్ ఏంటి? మళ్ళీ నీ థాట్స్ అండ్ నీ ఫీలింగ్స్. సో నీ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఎలా అవుటర్ వరల్డ్ లో అది క్రియేట్ చేస్తుంది? బికాస్ ఆఫ్ ద యాక్షన్స్. యా. సో this is how we materialize our beliefs and our wishes. So దాన్ని ఎలా చేసుకోవాలి? మనందరం ఫైన్ క్లబ్ లో నౌ యు రైట్. మీరు ఏదైతే గోల్ కార్డ్ లో ఇందాక గోల్ రాశారో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో మీరు చూడండి. ఎస్, ఎలా ఉండాలి గోల్? SMT ఉండాలి. ఎస్. ఇప్పుడు నౌ ట్రై టు రిఫైన్ యువర్ గోల్స్. మీరు రాసుకున్న గోల్ ని రిఫైన్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్ షుడ్ బి ప్రాపర్లీ స్ట్రక్చర్డ్. ఇక్కడ నేను చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. బై 30th April 2025 మై వెయిట్. సో ఇక్కడ స్పెసిఫిక్ ఏంటంటే మై వెయిట్. SMT. ఎస్ లో ఏంటి స్పెసిఫిక్? మై వెయిట్. ఎస్, దట్ ఈస్ కుడ్ బి స్పెసిఫిక్. ఇట్ కుడ్ బి మెజరబుల్. మెజరబుల్ ఏంటి? 99 kgs ఉన్నాము, 76 kgs 76 kgకి రావాలి అంటే ఆల్మోస్ట్ 23 kgs తగ్గాలి. ఏదో టైం పీరియడ్ ఉంది అంటే పర్ మంత్ 5 kgs తగ్గాలి. సో స్పెసిఫిక్ అంటే వెయిట్, మెజర్ అంటే కేజెస్. సో ఎన్ని కేజీలు? డెల్టా అంటాం దాన్నే. వాట్ ఈస్ ద పాయింట్ ఏ, వాట్ ఈస్ ద పాయింట్ బి, వాట్ ఈస్ ద డెల్టా? ప్రతి పనిలో డెల్టా ఉంటుంది. మీరు పాయింట్ ఏలో ఉన్నారు, పాయింట్ బికి వెళ్ళాలి. A - B ఈజ్ అ డెల్టా. సార్ నాకు నెలకు 10,000 ఉంది, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలి. వాట్ ఈస్ ద డెల్టా? 90,000. సార్ నాకు 1 కోటి రూపాయలు ఉంది, 10 కోట్లు సంపాదించాలి. వాట్ ఈస్ ద డెల్టా? 9 crores. ఎంత టైంలో సంపాదించాలి? 1 year. అంటే పర్ మంత్ ఎంత సంపాదించాలి? సమ్ ఎక్స్ అమౌంట్. సో మన ప్రతి గోల్లో ఉండాల్సిన 3 విషయాలు. వాట్ ఈస్ దట్? మేబీ ఫర్ సంబడి ఇట్ ఈస్ మనీ, సంబడి ఇట్ ఈస్ రిలేషన్షిప్, సంబడి ఇట్ ఈస్ హెల్త్, సంబడి ఇట్ ఈస్ సర్వీస్. ఏదైనా కావచ్చు. యూ షుడ్ బి స్పెసిఫిక్. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ వాంట్ టు వర్క్అవుట్? హియర్ దట్ ఈస్ అ వెయిట్. And then you have to write the delta
ఇన్ కేజెస్. ప్రతిదానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది. అది రూపీస్లో ఉంటే రూపీస్, వెయిట్ అయితే వెయిట్, లేకపోతే నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే నెంబర్ ఆఫ్ పీపుల్. సార్ ఐ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ కోచ్ అండ్ సర్వ్ 100 పీపుల్ పర్ ఏ మంత్. అక్కడ నెంబర్. యా, సో అట్లా మనం రాయాలి. స్పెసిఫిక్, మెజరబుల్ అండ్ టైమ్ బౌండ్. టైం కూడా ఏప్రిల్ 2025. మేబీ ఇది ఓల్డ్ది, బట్ మీరు డిసెంబర్ అనుకుంటే డిసెంబర్ 2025 అంటే ఒక 11 మంత్స్ 10 మంత్స్ టైం. తర్వాత మీరందరూ కూడా గోల్ రాసిన వెంటనే, గోల్‌లో లేదండి. గోల్‌లో ఏముండదు. బికాస్ ఇట్స్ ఆల్ వర్క్ ఆన్ యువర్ బిలీఫ్. అదే చెప్పాను కదా, మీ ఇన్నర్ వరల్డ్‌ని బట్టి వర్కౌట్ అవుతుంది. మీ ఇన్నర్ వరల్డ్‌లో ఏముంది? థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఉన్నాయి. థాట్స్ అండ్ ఫీలింగ్స్‌లో యాక్ట్ యాస్ ఇఫ్ మీరు అప్లై చేయనంత వరకు అది మీకు యాక్షన్‌గా మారదు. సో, యాక్ట్ యాస్ ఇఫ్‌లో ఎలా వస్తుందది? మీరు ఎప్పుడైతే అకాంప్లిష్‌మెంట్ రాసారో అది యాక్ట్ యాస్ ఇఫ్ మారిపోతుంది. అది మీ ఇన్నర్ బీయింగ్ అవుతుంది. మీ ఇన్నర్ బీయింగ్‌లోకి ఎళ్ళాలంటే ఏం చేయాలి? విత్ 76 kg ideal body weight, I am enjoying the feeling of my perfect health. This feeling resonates with each cell in my body. Thank you, God. I am blessed with my perfect health and body. సో మనం ఏం చెప్పాం? ప్రతి దాంట్లో ఒక రెజొనెన్స్ ఉండాలి. ఒక ఫీలింగ్ ఉండాలి. సో ఇక్కడ వెయిట్ అనేది ఓకే. అదొక మెటీరియలిస్టిక్ థింగ్. కానీ దాంట్లో ఫీలింగ్ ఏంటి? హౌ యూ ఫీల్ ఇఫ్ యూ అచీవ్ దిస్? అది మీరు అకాంప్లిష్మెంట్‌లో రాయాలి. అది ఎప్పుడో అయినా పర్లేదు. కానీ ఇప్పుడు ఉన్నట్టు మీరు రాయాలి. బికాస్ యువర్ మైండ్ డజంట్ నో ది క్రియేటెడ్ రియాలిటీ అండ్ ద ట్రూ రియాలిటీ. సో ఇప్పుడు నా వెయిట్ 76 కేజీస్ అంటే 76 కేజీ నమ్ముతుంది. దానికి తీసుకొస్తుంది. సో నా దగ్గర నేను నెలకు రూ. 1,00,000 సంపాదించాలంటే సంపాదిస్తావని నమ్ముతుంది. ఆ స్టేజ్‌కి తీసుకెళ్తుంది. నేను ఎప్పుడు చేస్తున్నా ఐ విల్ బికమ్ డూ దట్. ఐ వాంట్ టు డూ దట్. ఐ మే డూ దట్ అంటే ఓకే. అది ఫ్యూచర్ కదా! అప్పుడు చూద్దాంలే అంటుంది. యాహ్! సో తర్వాత మీరు ఏం చేయాలి? ఈ గోల్ కార్డ్ రాసిన తర్వాత, గోల్ కార్డ్ అంటే నథింగ్ బట్ చిన్న పేపర్ అండి. ఒక థిక్ బోర్డ్ పేపర్. ఆ పేపర్ ఒక మన అరచేతిలో పట్టేంత పేపర్‌ని కట్ చేసుకొని, దాని మీద గోల్ కార్డ్ అని రాసి, మీ గోల్ రాసి, అకాంప్లిష్ స్టేట్మెంట్ రాసి, మీరు బ్యాక్ సైడ్ సపోజ్ మనీ అంటే, మనీ ఇటు సైడ్ 10,000 రూపీస్ ఫోటో, అటు సైడ్ 1,00,000 రూపీస్ ఫోటో. హౌస్ అంటే అటు సైడ్ హౌస్ ఫోటో. వెయిట్ అంటే మీ కరెంట్ వెయిట్, మీ ఫ్యూచర్ వెయిట్. మీ చిన్నప్పటి ఫోటో. 10 years back, 15 years back, when you was 40 kgs weight. అప్పుడు ఫుడ్ అగైన్ వీ హావ్ టు గో బ్యాక్. సీ నౌ ఇట్ ఇస్ పర్ఫెక్ట్‌లీ హ్యాపెన్స్ అండి. నేను చెప్తున్నాను. యూ కెన్ క్రియేట్ దిస్ వితౌట్ ఈవెన్ ఫీలింగ్ దట్ యూ డిడ్ దిస్. మీ వయసులో 20 సంవత్సరాలు ఈజీగా వెనక్కెళ్ళిపోవచ్చండి. ఎంతమంది ఎళ్ళాలి? ఫిజికల్‌గా మన వయస్సు ఎంతున్నప్పటికి కూడా, నా వయసు ఇప్పుడు 45 అయితే ఐ కెన్ సింప్లీ గో బ్యాక్ టు 25 విత్ మై యాక్షన్స్ అండ్ థాట్. ఇట్స్ సో ఈజీ అండి. అది మనం ఏం చేస్తుంటే 45లోనే 90 లాగా ఫీల్ అయిపోతున్నాం. అబ్బా! కాళ్ళు నొప్పొచ్చేసింది. అబ్బా! నడుము నొప్పొచ్చేసింది. అబ్బా! బయటికి పోలేకపోతే సో దిస్ ఆర్ ఆల్ ది బికాస్ ఆఫ్ ద ఫీలింగ్స్ యూ ఆర్ క్రియేటింగ్. ఏదో చిన్న జ్వరం వస్తది. అంతే వయసు తగ్గిపోయింది కదా! ఏం చేస్తాం? తెల్ల వెంట్రుక వస్తుంది. ఇంకేం చేస్తాం? ముసలోళ్ళం అయిపోయినాం కదా! తెల్లగాక ఏమొస్తాయి? సో అక్కడి నుంచి మనం స్టోరీలు రాయడం మొదలుపెట్టేస్తాం. అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది. అయిపోద్ది. ఆబ్వియస్‌గా అవుతది. బికాస్ యూ ఆర్ సేయింగ్ ఎవ్రీ డే. సో అందుకని మనం ఏంటంటే పాజిటివ్ స్టోరీస్ రాసుకోవాలి. పాజిటివ్ స్టోరీస్, పాజిటివ్ స్టోరీస్. బికాస్ వీ వాంట్ టు బి హెల్తీ అండ్ ఫిట్ కదా! నెగెటివ్ స్టోరీస్ ఎలా రాస్తాం? నాకు జ్వరం వచ్చింది సార్, నడుము నొప్పి వచ్చింది సార్, కాళ్ళు నొప్పి వచ్చింది సార్, కీళ్ళు నొప్పి వచ్చింది సార్, ఇంక వస్తూనే ఉంటాయి నొప్పులు. బికాస్ యూ ఆర్ ఇన్వైటింగ్ దట్ మచ్ ఆఫ్ ఇంటెన్సిటీ. అందుకని జస్ట్ మేక్ ఎ హాబిట్. ఇప్పటి నుంచి మీ లైఫ్‌లో కరెంట్ స్టేట్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. డిజైర్డ్ స్టేట్, ఫ్యూచర్ స్టేట్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఐ వాంట్ టు బి హెల్తీ అండ్ హ్యాపీ. దాన్ని మీ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్‌కి తీసుకురండి. యాక్ట్ యాస్ ఇఫ్. నాకు తెలుసు ఈరోజు నొప్పి ఉందని. బట్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ పెయిన్, యూ నెవర్ క్రియేట్ ద ప్లెజర్. యెస్. సో యూ హావ్ టు బి ప్లెజరబుల్ టు క్రియేట్ ద ప్లెజర్. టు ఎక్స్‌పీరియన్స్ ద ప్లెజర్. సో దాన్ని మనము కాన్షియస్‌గా ప్రాక్టీస్ చేయాలండి. అర్థమవుతుందా అండి? కాన్షియస్‌గా మన లైఫ్‌లో ఏదో నడుస్తుంటది. కానీ దానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వద్దు. వాట్ ఈస్ ద డిజైర్డ్ స్పేస్ ఫర్ యూ? యూ హావ్ టు ఫోకస్ ఆన్ దట్. దాన్ని ఫోకస్ చేసి దాని గురించి చెప్పాలి. ఐయామ్ హ్యాపీ, ఐయామ్ హెల్తీ, ఐయామ్ హ్యాపీ, ఐయామ్ వెల్తీ. థాంక్ యూ గాడ్. ఐ డిజర్వ్ అండ్ ద పర్సన్ విత్ పర్ఫెక్ట్ బాడీ అండ్ ద పర్సన్ విత్ పర్ఫెక్ట్ వెయిట్. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. యూ మేడ్ మై లైఫ్ సో ఈజీ. ఐయామ్ ఫీలింగ్ ఎక్స్‌పీరియన్సింగ్ హ్యాపీనెస్. అది మీరు చెప్పాలి. మనం ఏంటంటే అక్కడ చిన్నదుంటే దాన్ని అంత ఇద్దదే చెప్తాం. అక్కకి ఫోను చేసి అక్క ఇట్లయిందంట. అమ్మకి ఫోను చేసి అమ్మ ఇట్లయింది. ఇదే పని. అక్కకొకసారి, అమ్మకొకసారి, ఆయనకొకసారి, పిల్లలకొకసారి ఇంక పొద్దున్న లేస్తే ఇదే గోల. ఏమవుతుందో తెలియకుండా మోస్ట్ ఆఫ్ దెమ్ వి వర్క్ ఫర్ ద సింపథీ అండి. సో దట్ విల్ స్పాయిల్ us. We don't want anybody's sympathies in life.
Yeah, work for the self mastery, focus on self, and see how can this translates. Yeah, so మీరందరూ నాకు ఈరోజు చేయాల్సింది ఏంటంటే SMT క్లారిటీ ఉందా? టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. మీ దాంట్లో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్? దాంట్లో స్పెసిఫిక్ అయిపోతే మెషరబుల్, వాట్ ఈస్ దట్ మెషరింగ్ యూనిట్, కేజెస్ ఆర్ నంబర్స్ సంథింగ్, దెన్ టైమ్ 10 months 5 months, దెన్ కింద అకాంప్లిష్ స్టేట్మెంట్ అది ఒక సైడ్ రాయాలి. రెండో సైడ్ ఎందుకంటే మన మనసు మోర్ అటాచ్ టు ఇమేజెస్. ఇప్పుడు నేను నాకు కరెంట్ పిక్చర్ ఉంది, అది నాకు వద్దని తెలుసా, యు నో ఇట్, బట్ వాట్ ఈస్ ద పిక్చర్ ఐ వాంట్ టు బి లివ్ ఇన్. అదే మీ పక్కన ఒక 20 సంవత్సరాలు బ్యాక్ మీ ఫోటో పెట్టారనుకోండి, దానికి క్లియర్గా ఇమేజ్ వస్తుంది, ఐ హ్యావ్ టు బికమ్ దిస్ పర్సన్. నా ఫేస్ ఇలా ఉంటుంది, నా గ్లో ఇలా ఉంటుంది, నా బాడీ ఇలా ఉంటుంది. యా, సో అన్ని అసలు దెర్ ఇస్ నో పాయింట్ ఇట్ విల్ మిస్ అండి, బికాస్ యాజ్ ఎ ఇమేజ్ యువర్ ఫీడింగ్ టు ద సెల్. అది న్యూరల్ ఇంటెన్సిటీగా మారుతుంది, న్యూరో ఇంటెన్సిటీగా అయిపోతుంది. దెన్ ఇట్ బికమ్ న్యూరో ఇంటెన్సిటీ, యూ అటాచ్ ప్లెజర్. అందులో నేను ఒక్కటి చెప్తున్నా అండి, ఈ ప్రాసెస్లో ప్లెజర్ అటాచ్ చేయండి. ఎంత డిఫికల్టీగా ఉన్నాయండి, బట్ యూ నెవర్ టాక్ అబౌట్ ద డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్, యూ అటాచ్ ద ప్లెజర్. ఐఎమ్ హ్యాపీ టు వర్క్ 30 minutes a day. I'm happy to eat only 2 times. I'm happy to take small food, maybe 6 times a day. I'm happy to take lot of juicy, lot of water. సో ఈ ప్రాసెస్లో మీరు ఏదైతే చెప్పారో దానికి నేను ఇష్టంగా చేస్తానని పెట్టాలి. అబ్బా ఇప్పటివరకు రోజు అన్నం లేకుండా నాకు అసలు నైట్ పెరుగన్నం తినుకుంటే నాకు అసలు నిద్ర పట్టదు, ఇటువంటివి చెప్పకండి. పెరుగన్నం తిన్నాము, నిద్రపోయినా అన్నీ అయిపోయినాయి. ఇంకా నాకు పెరుగన్నం నిద్ర పట్టదు, అన్నం లేకుంటే తలకాయ నొప్పి వస్తుంది, ఇవన్నీ చెప్తా ఉంటే ఇంకా అదే పోతా ఉంటుంది. నౌ వీ టేక్ ఇన్ అ డిఫరెంట్ స్టాండ్ టు గో టు ద పాయింట్ బి. నౌ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ వాట్ ఈస్ దట్ పాయింట్ బి నీడ్స్. అది నాకు ఇష్టం అని చెప్పాలి. మనం అంతా నిన్న మా అమ్మ పెట్టింది సార్, మా అమ్మ రోజు పచ్చడి బాగా పెడతారు సార్, రోజు ఆ పచ్చడి వేసుకుని పచ్చడి అయితే తినే ఇట్లా వచ్చాం. ఇంకా మళ్ళీ ఇంకా రోజు అమ్మ పెట్టిన పచ్చడి, నాయన పెట్టిన పచ్చడి, అదే అయింది లైఫ్. పచ్చడి పెడితే బాగుంటుంది సార్, ఆ పచ్చడి తీసుకుంటే బాగుంటుంది సార్, ఈ నూనె వేసుకుంటే బాగుంటుంది సార్, అప్పడాలు తింటే బాగుంటుంది సార్, అవన్నీ తిన్నాము, ఎనఫ్ తినేసాం. నౌ వీఆర్ వర్కింగ్ ఫర్ ఎ చేంజ్. సో ఇప్పుడు చేయాలనుకున్న దాన్ని ప్లెజర్గా పెట్టండి. యా, ప్లెజర్గా పెట్టి మళ్ళీ మీరు 40 kgs అన్నీ తినొచ్చు మళ్ళీ. బట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనకి 96 kgs 100 kgs ఉన్నప్పుడు మళ్ళీ దాని జోలి పోవద్దు, బికాస్ ఆల్రెడీ వీ మెస్డ్ ఇట్ అప్. చాలా తెలియకుండా చాలా డ్యామేజ్ క్రియేట్ చేస్తాం. మళ్ళీ అది సెట్ చేయకుండా మళ్ళీ దాన్ని స్పాయిల్ చేయొద్దు. సో గో టు దట్ స్టేట్. మళ్ళీ అక్కడికి వెళ్తే నీ వయసు 20 సంవత్సరాలు అవుతుంది, నీ ఫిజికల్ థాట్స్ మెంటల్ స్టేటస్ 20 సంవత్సరాలు అవుతుంది, నీ ఫిజికల్ వెయిట్ 25 years అవుతుంది. మళ్ళీ నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, మళ్ళీ ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు. సో యూ గెట్ ఎవ్రీథింగ్, బట్ ఆ జర్నీలో మనం చేయొద్దు. దట్ జర్నీ మే టేక్ 1 year, దట్ జర్నీ మే టేక్ 2 years, దట్ జర్నీ మే టేక్ 3 years, బట్ ఇట్స్ వెరీ నెగ్లిజిబుల్ జర్నీ. ఫర్ దట్ జర్నీ యూ హ్యావ్ టు స్టిక్ టు ద గైడెన్స్. ఓకే అండి, అలా మీ అందరు గోల్ కార్డ్స్ వేయండి. సో మీరు గోల్ కార్డ్స్ వేసి మన వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. ఐ విల్ కరెక్ట్ ఈచ్ వన్స్ గోల్ కార్డ్. ఎస్, దాంట్లో SMT ఉండాలి, స్పెసిఫిక్ మెజరబుల్ టైం బౌండ్. అందులో అకాంప్లిష్ స్టేట్మెంట్ ఉండాలి విత్ ఎ ఫీలింగ్. ఎందుకంటే మనం చెప్పాం కదా, థాట్స్ ప్లస్ ఫీలింగ్స్, అది నీ ఇన్నర్ వరల్డ్. నీ ఇన్నర్ వరల్డ్ క్రియేట్ కాకపోతే అవుటర్గా ఏది రాదండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు సీ, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు క్రియేట్, దట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ది ఇన్నర్ స్పేస్ ఓన్లీ. ఫస్ట్ మనము మన ఆలోచనలో క్రియేట్ చేయాలి, తర్వాత మన బాడీలో రెజనేట్ చేయాలి. అందుకని ఇన్కాంటేషన్ ప్రాక్టీస్ చేసాం. నీ బాడీలో రెజనేట్ చేయాలి. ప్రతి సెల్ ఇన్ ద బాడీ హ్యాస్ టు ఫీల్ వాట్ యు ఆర్ ఫీలింగ్, వాట్ యు ఆర్ సెయింగ్. దెన్ దట్స్ బికమ్ ఎ వైబ్రేషన్. అది మనకి ఈజీగా అయిపోతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో కెన్ యూ ఆల్ బిలీవ్ అండ్ డూ దిస్? ఎస్. సో మనందరం చేయండి, తప్పుపోతే పర్లేదు. అగైన్ అవసరమైతే రేపు మళ్ళీ మన గోల్ కార్డ్స్ తర్వాత మనం అన్ని రివ్యూ చేసుకుందాం. బికాస్ దిస్ ఈస్ ద నౌ వీఆర్ గోయింగ్ టు మేక్ దిస్ గోల్ కార్డ్ యాజ్ ఎ ఎనర్జీ ఫర్ అస్ టు ట్రావెల్ ఫర్దర్. ఎస్, ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వన్ టు ద అదర్. నౌ దిస్ విల్ బి నెక్స్ట్ 2-3 daysలో మనం దాన్ని ఎలా సాకారం చేయబోతున్నాము, త్రూ విజువలైజేషన్, త్రూ ఎఫర్మేషన్స్. దీన్ని మనము జస్ట్ వీఆర్ బికమింగ్ బీయింగ్నెస్. ఎస్ సార్, నాకు ఇది కావాలంటే లేదని నువ్వు చెప్తున్నావు. లేదు అన్నంతసేపు కావాలన్నది రాదు. ఎస్, యూ హ్యావ్ టు బికమ్ ఇట్. నేను హ్యాపీగా హెల్తీగా ఉన్నాను ఇప్పుడు.
నేను అవుతాను సార్ అంటే లేదని చెప్తున్నాను. లేనిది ఎప్పుడు మన దగ్గరికి రాదండి. అది ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌లోనే లేదు. ఎక్కడి నుంచి వస్తది? వి హావ్ టు బికమ్ దట్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్. యెస్. అది చాలా ఈజీ. దెన్ ఐ విల్ జస్ట్ టేక్ యూ టు ద బీయింగ్‌నెస్. స్లోగా మనం బీయింగ్‌నెస్‌కెళ్తాం. వెన్ యూ బీ దట్, దెన్ దేర్ ఈస్ నథింగ్ యూ హావ్ టు క్రియేట్ ఫర్దర్. మళ్ళీ అక్కడ క్రియేట్ చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ నీవే అది ఇంకా. 40 కేజీలు బాడీ వెయిట్‌తో అందంగా కనిపిస్తున్నది నువ్వే. మళ్ళీ చేసేదేముంది అక్కడ? సెపరేట్ చేసేదానికి ఏం లేదు. అది ఎక్కడ జరగాలి? నీ ఆలోచనలో జరగాలి. యెస్. సో, దాన్ని మనము ఆ బీయింగ్ స్టేట్‌కి మనం వెళ్దాం. నెక్స్ట్ 2 డేస్ జర్నీ వి మోర్ ఫోకస్ ఆన్ విజువలైజేషన్ అండ్ అఫర్మేషన్ ఆర్ ద వండర్ టెక్నిక్స్. హౌ కెన్ వి జస్ట్ మేక్ దిస్ సో ప్రొఫౌండ్. యాహ్! సో, ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, మన 9 స్టెప్ పర్పస్ స్టేట్మెంట్ చూసాము. ఆ 9 స్టెప్ వన్ బై వన్ ఒకటికి 2 సార్లు డోంట్ బి హర్రీ. ఒకటికి 2 సార్లు మీరు దాన్ని ఇటరేట్ చేయండి. మళ్ళీ ఆలోచన చేయండి. వాట్ ఈస్ దట్ యువర్ బాడీ అండ్ మైండ్? ఒకసారి పొద్దున, ఒకసారి మధ్యాహ్నం, ఒకసారి రాత్రి, ఒకసారి మళ్ళీ పొద్దున, ఒకసారి అదే క్వెషన్స్ మళ్ళీ వేయండి. వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ కమింగ్ అప్? జస్ట్ బి మోర్ కాషియస్ అండ్ కేర్‌ఫుల్. దాన్ని మళ్ళీ ఒక పేపర్‌లో రాసుకొని, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ వాంట్ టు సీ ఎ చేంజ్? మీరు ఆల్రెడీ వీల్ ఆఫ్ లైఫ్‌లో ఒక చిన్న స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు మీకు కనిపించింది ఎక్కడ మీకు వీక్‌నెస్ ఉందో. ఆ వీక్ పాయింట్ మీద వర్క్ చేయండి. తర్వాత అన్ని ఏరియాస్‌లో చేయొచ్చు ఇది. బట్ జస్ట్ టు బిగిన్ విత్. అన్నీ చేయమంటే ఏది చేయం. దిస్ ఇస్ అగైన్ ద మైండ్ సైన్స్. మీరు ఇది చేయండి అంటే ఏది చేయం. అన్ని కూర్చుంటాం. అన్ని బాలేవు సార్. అన్ని తర్వాత చూద్దాం సార్ అంటారు. కాబట్టి నౌ యూ టేక్ వన్ థింగ్. వై ఐ యామ్ సేయింగ్ వన్ థింగ్, ఈ వర్కింగ్ ఆన్ వన్ సింపుల్ థింగ్ ఈస్ సో ఈజీ. టేక్ వన్ థింగ్ అండ్ అప్లై ఆల్ దిస్ నాలెడ్జ్. ఆ వన్ థింగ్‌లో ఫస్ట్ మేక్ ద గోల్ షీట్. చిన్న కార్డ్‌బోర్డ్ తీసుకోండి. కార్డ్‌బోర్డ్‌లో ఒక సైడ్ మంచి కలర్‌ఫుల్‌గా, ఎందుకంటే దట్ ఈస్ యువర్ లైఫ్ అండి. బ్రింగ్ దట్ కలర్‌ఫుల్‌నెస్. ఆ కలర్‌ఫుల్‌నెస్‌గా కూర్చొని, అందుకనే ఫీలింగ్ అంటున్నా. ఏదో ఒకటి రాసి నా మొహాన పడేయడానికి చేయకండి. నాకు వచ్చేదేం లేదు. యెస్. యూ ఆర్ వర్కింగ్ ఫర్ ద సెల్ఫ్. కాబట్టి దాన్ని అంతే ప్రేమతో, అంతే బలంతో, అంతే విశ్వాసంతో చేయండి. దట్ ఈస్ యూ. యెస్. అది పేపర్ మీద ఉండొచ్చు కానీ బట్ ఈస్ యువర్ లైఫ్. కాబట్టి దానికి మంచి గోల్ స్టేట్మెంట్ రాసి, అకాంప్లిష్ స్టేట్మెంట్ రాసి, దాని బ్యాక్ సైడ్ ఒక ఫోటో అంటించి యెస్. పెట్టండి. దీనికంటే ముందు మీరు వర్డ్‌లో టైప్ చేయండి. మీ మెసేజ్ మొత్తం, మీ పేరు, దాంతో పాటు మీ గోల్ స్టేట్మెంట్, మీ అకాంప్లిష్ స్టేట్మెంట్స్ ముందు నాకు వాట్సాప్‌లో టైప్ చేయండి. నేను కరెక్ట్ చేసి మీకు రిప్లై ఇస్తాను. ఆ రిప్లై ఇచ్చిన దానికి మీరు ఒక పేపర్ మీద మంచిగా రాసి, దానికి వెనక అంటించేసి, వి హావ్ టు లామినేట్ దిస్. లామినేట్ చేసిన తర్వాత దీన్ని ఎలా మనము యాక్టివిటీలోకి చేసుకోవాలో మనం అర్థమయ్యేలాగా దాన్ని మనం ప్లాన్ చేద్దాం. యెస్. సో, మనం ఏం చేయాలో ఎవరికన్నా క్లారిటీ లేదా? విల్ టేక్ 1 ఆర్ 2 క్వెషన్స్ అండ్ విల్ వైండ్ ఆఫ్ టుడే. ఏం చేయాలో క్లారిటీ ఉందా లేదా? యెస్. అందరం ఒకటే పని చేయాలి. ఫస్ట్ మీరు నాకు వాట్సాప్‌లో మీ గోల్ స్టేట్మెంట్, మీ అకాంప్లిష్ స్టేట్మెంట్ మెసేజ్ చేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సెండింగ్ వాట్సాప్ మెసేజ్ అబౌట్ గోల్ అండ్ అకాంప్లిష్మెంట్ స్టేట్మెంట్. యెస్. దానికి నేను కరెక్షన్ చేసి మీకు పంపిస్తాను. కరెక్షన్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలి? మేక్ ఎ కలర్‌ఫుల్ కార్డ్‌బోర్డ్ ఆర్ జస్ట్ మన క్యూ కార్డ్ టైప్ మీ మీ అరచేతిలో, ఎందుకంటే ప్రతిరోజు మన జోబులో పెట్టుకోవాలది. సో, థట్ హాస్ టు క్యారీ విత్ యూ నౌ. మీ గోల్ కార్డ్ మీతో ఉంటుంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. పార్ట్ విత్ యూ. మనం ఎట్లయితే పర్స్‌లో డబ్బులు పెట్టుకుంటామో, ఇప్పటి నుంచి మన పర్స్‌లో అది ఉంటది. బికాస్ దట్స్ నాట్ సెపరబుల్. దాన్ని సెపరేట్ చేసి ఇంట్లో పెట్టేదానికి అవకాశం లేదు ఇప్పటి నుంచి. అలా అనుకుంటే 2 కార్డ్‌లు చేసుకోండి. ఒక కార్డ్ ఇంట్లో ఉంటది. ఒక కార్డ్ మీ జోబులో ఉంటది. యెస్. యూ హావ్ టు మేక్ 2 కార్డ్స్. 1 కార్డ్ కీప్, మీరెక్కడ కూర్చుంటారో, ఎక్కడ పని చేస్తారో అక్కడ పెట్టుకోండి. ఒక కార్డ్ జోబులో పెట్టుకోండి. 2 కార్డ్స్ ఉంటాయి. ఆ 2 కార్డ్స్ ప్రతిరోజు హ్యావ్ టు బి వైబ్రేట్. వైబ్రేషనల్‌గా మనం అక్కడికెళ్ళాలి. దట్ విల్ క్రియేట్. యాహ్! సో, నేను వాట్సాప్ మెసేజ్ మీకు ఓకే అన్న వెంటనే మీరు 2 పేపర్‌లు తీసుకొని, ఆ పేపర్‌ల మీద రాసి కలర్‌ఫుల్‌గా చేసుకొని, దాని బ్యాక్ సైడ్ ఒక కలర్ అంటించేసి, దాన్ని లామినేట్ చేసి గ్రూప్‌లో పెట్టాలి. దిస్ వి డూ ఫర్ టుడే. రేపు, ఎల్లుండి మనం వి చార్జ్ దిస్ వన్. దీనికి మనం ఫ్రీక్వెన్సీలోకి తీసుకెళ్తాం. బికాస్ అన్‌లెస్ అండ్ అంటిల్ యూ కనెక్ట్ ఎట్ ఎ ఫ్రీక్వెన్సీ లెవెల్, నథింగ్ విల్ కమ్ యాస్ ఆబ్జెక్ట్. అది మనకు తెలుసు.
ఒకటి ఆబ్జెక్ట్ ఇవ్వాలంటే ముందు మనకి థాట్స్ అండ్ ఫీలింగ్స్లో ఉండాలి. థాట్స్ అండ్ ఫీలింగ్స్ అంటేనే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్కి వెళ్ళాలి మనం. సో మనం రేపు ఎల్లుండి మీ గోల్స్లో మీ యాక్షన్స్లో హౌ కెన్ యూ వైబ్రేట్ టు దట్ థాట్ అండ్ ఫీలింగ్ అనేది మనం వర్కౌట్ చేస్తాము. ఆ వైబ్రేషన్కి వెళ్ళాలన్నా ఈ కార్డ్ అవసరం మనకి. యా, సో అందుకని ఈరోజు మనం ఈ కార్డు చేసే పని పెట్టుకుందాం. పని అనుకోకుండా ఎవరు, జస్ట్ డూ దిస్. ఎస్, అందరం చేస్తున్నాం. ఆల్రెడీ చేసిన వాళ్ళు గోల్డ్ కార్డ్ ఉంటే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దే విల్ పోస్ట్ యువర్ గోల్డ్ కార్డ్స్ టు ద గ్రూప్. ఆల్రెడీ సార్ నేను ఫస్ట్ బ్యాచ్లో చేశాను, సెకండ్ బ్యాచ్లో చేశాను అంటే వన్స్ అగైన్ యూ పోస్ట్ యువర్ గోల్డ్ కార్డ్ టు ద గ్రూప్. అదైతే చేయండి. ఎస్, నా దగ్గర ఉంది అని చెప్పకండి, ఉంటే పోస్ట్ చేయండి. బికాస్ ఐ ఆల్రెడీ హ్యావ్ దిస్. లేని వాళ్ళందరూ send a message, get the acceptance, then make the card, then laminate it and post the group. Yes, then repetikal andaram we travel to charge this gold cards. Beingness like ellali manam danni manam create cheddam. With this we stop here and repu mali kalisinappudu manam hello Adi yeah sir ippudu ellochu, class is done. Focus on your work. ఏదైనా 1-2 క్వశ్చన్స్ ఉంటే తీసుకొని క్లోజ్ చేస్తాం. yes sir ఇప్పుడు like if I want to achieve some competitive exam దాని కోసం ఉంటే what would be delta and image sir for that? మీరు ఆలోచించండి, మీరు రాయండి. అదే చెప్తున్నాను, డోంట్ ఆస్క్ మీ. మీరు రాయండి, నేను కరెక్షన్ ఇస్తాను. సో మీకు చెప్పాను స్పెసిఫిక్ మెజరబుల్ టైం ఉండే ఏదైనా 3 ఉంటాయి సార్. దానికి స్కూల్లో అవసరం లేదు. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ స్పెసిఫిక్. వాట్ ఈస్ ద టైం? 1 year. Yes, what is the time? 1 year. What is the measure? You have to write all the things. Measure ఏంటి? నేను రోజు 2 చాప్టర్లు చదవాలి, లేదా నీకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 10 చాప్టర్స్ ఉన్నాయి. సో సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 4, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో దట్స్ a measure. Yeah. So number of topics for each week or number of topics for each month and taking the self testing. So attending self testing and attending the desired score. Suppose మీకు 100 మార్కులకి టెస్ట్ ఉంటుంది, దానిలో మీకు 90 మార్కులు వస్తే మీకు అక్కడ మీరు కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోతారు. నౌ యూ రైట్ ద ఎగ్జామ్ టుడే. మీకు రాస్తే 10 మార్కులు వస్తాయి, దెన్ సెట్ ఎ మార్క్. ఏప్రిల్, ఎందుకంటే ఒక చాప్టర్ చదివావు, 100 రావు, ఎట్లాగో 10 వస్తాయి. బట్ రైటింగ్ ద ఎగ్జామ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రైటింగ్ ద ఎగ్జామ్ ఐ హావ్ టు అటైన్ 10 marks for the demo test. Then month 2, completing 20% of the syllabus, so many chapters, so many things, taking the exam, getting 20 marks out of 100. So you relate, how can you put the path? ఈ జర్నీ మొత్తం మీకు క్లియర్గా లాస్ట్ వరకు వెళ్ళాలి. సో కాకపోతే చాలా స్పెసిఫిక్గా ఉండాలి. వేగ్గా నేను చదువుతాను సార్, నేను చూస్తాను సార్, నేను చేస్తాను సార్ అని అది ఏంటో తెలియదు. అందుకని యూ హ్యావ్ టు మేక్ స్పెసిఫిక్, మెషరబుల్, టైమ్ బౌండ్ ఆన్ ఎ పేపర్. Okay sir, thank you. ఓకే అండి, థ్యాంక్ యూ, సీ యూ అండ్ వీ విల్ అగైన్ మీట్ టుమారో అండ్ విల్ డిస్కస్. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా రేపు మాట్లాడదాం. దెన్ జస్ట్ లెట్ ఇట్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్.